This conference will now be recorded. Hello friends, good evening and welcome back. Welcome back to the third class of Kubernetes. సో ఒక స్మాల్ రీక్యాప్ చూసినప్పుడు మనకి ఎందుకంటే మనం మొన్న స్టార్ట్ చేసాం క్లాస్ యాక్చువల్గా ఆన్ వెనస్డే స్టార్ట్ చేసాం. సో వెనస్డే రోజు ఏం మాట్లాడాం అండ్ థర్స్డే అండ్ ఈ రోజు ఫ్రైడే. సో ఒక రకంగా హై లెవెల్ ఓవర్ వ్యూ చూసినప్పుడు లెట్స్ డూ దిస్. ఓకే, నౌ మీరు చూసినట్లయితే మనకి సారీ అండి, నేను ఒకటి ఓపెన్ చెప్పి ఇంకోటి ఓపెన్ చేశాను. ఐమ్ సారీ, జీసీపీ ఓపెన్ చేశాను. ఐ నీడ్ టు ఓపెన్ క్యూబర్నెటీస్ కదా. ఓకే ఓకే సో ఆబ్వియస్ గా ఫస్ట్ క్లాస్ లో ఒక రివ్యూ చేసినప్పుడు ఫస్ట్ క్లాస్ లో వచ్చి మనకి వీ కెన్ సీ డిపెండెన్సీస్ గురించి మాట్లాడాము, తర్వాత సిలబస్ గురించి మాట్లాడాము. బట్ టెక్నికల్ టర్మ్స్ వచ్చేసరికి మనకి నేను మీకు క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మేనేజ్డ్ క్యూబర్నెటీస్, ఆ తర్వాత సెల్ఫ్ హోస్టెడ్ క్యూబర్నెటీస్ ఏంటి వ్యత్యాసం అని చూసాము. అండ్ ఆఫ్టర్ దట్ డిఫరెంట్ వేస్ లో ఎలా ఇన్స్టాల్ చేయొచ్చు క్యూబర్నెటీస్ అని చూసాము. దాంతోపాటు క్యూబర్నెటీస్ ఆపరేషన్స్ అంటే ఏంటి, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటని, అలాగే ఒక గోడాడీలో గోడాడీలో ఒక పర్చేస్ చేసాము, దానికి సంబంధించిన రూట్ 53 జోన్ క్రియేట్ చేసాము. నా నిన్నటి క్లాస్కి వచ్చేసరికి మనం నిన్నటి క్లాస్లో వచ్చేసరికి బేసిక్ గా మిగతా కాప్స్ డిపెండెన్సీస్ అని చెప్పి ఒక క్లస్టర్ ని డిప్లాయ్ చేసాము. అదే క్లస్టర్ ని మళ్ళీ ఇప్పుడు డిప్లాయ్ చేస్తాం. దాని డిపెండెన్సీస్ అంతా చూసి నేను ఏం చేశాను, క్లస్టర్ డిప్లాయ్ చేసాము. ఇది టూల్ వాడి ఇక్కడ కాప్స్ వాడి తర్వాత దాన్ని వ్యాలిడేట్ చేసాం. సో ఈరోజు క్లాస్ 3 అండి. మీరు చూస్తే క్లాస్ 3 ఉంది. నా క్లాస్ 3లో మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే మేజర్ గా మీకు పాడ్స్ వర్సెస్ డిప్లాయ్మెంట్స్ వర్సెస్ సర్వీసెస్. బేసిక్ గా మీకు ఫస్ట్ ఈ మూడిటికి మీకు డిఫరెన్స్ అర్థం కావాలి బేసిక్ గా. సో దాని ప్రాక్టికల్ గా అని చెప్పి మీకు ఎలా ఎలా చూడాలి, ఏంటి అడ్వాంటేజ్ ఏంటని చూడాలి మీకు. సో కాబట్టి క్యూబర్నెటీస్ లో బేసిక్ థింగ్స్ అన్నమాట. మీకు ఇంకా చెప్పాలంటే సో ఇక్కడికి వచ్చినప్పుడు కంటైనర్స్ వర్సెస్ పాడ్స్ వర్సెస్ డిప్లాయ్మెంట్స్ అంటే డిప్లాయ్మెంట్స్ దగ్గరకు వచ్చేసరికి మీకు దెర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ అన్నమాట. మీకు డెమన్ సెట్ అంటాం మనం, దాంతో పాటు స్టేట్ఫుల్ సెట్ అంటాను. మీకు ఇలాగా మీకు మూడు ఉన్నాయన్నమాట. ఆ తర్వాత సర్వీసెస్. సో ప్లాన్ అంతా కూడా వీటి గురించి ఒక అండర్స్టాండింగ్ తీసుకురావాలి మీకు. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, నిన్న మనం క్రియేట్ చేసిన KTS B26 కాప్స్ మేనేజ్మెంట్ సర్వర్ అని చూసారా, నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను స్టార్ట్ చేస్తానండి మీకు. ఎందుకంటే ప్రతిసారి కూడా మీకు నేనేం చేస్తాను, మీకు క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక 5 minutes ముందు, సో ఐడియల్ గా అయితే మండే నుంచి మనం ఎగ్జాక్ట్ గా 7 స్టార్ట్ చేస్తామండి. ఫస్ట్ 3 క్లాసెస్ కాబట్టి కొంతమందికి జాయినింగ్ ఇబ్బందులు రావచ్చు, అందుకని మనం 7 స్టార్ట్ చేసాం. కాబట్టి ఐడియల్ గా అయితే నేను ఎప్పుడు క్లాస్ స్టార్ట్ చేసినా కానీ ఇట్ విల్ బి ఎగ్జాక్ట్లీ ఆన్ టైం, లైక్ 7 స్టార్ట్ చేస్తాను మీకు. నా ఆ స్టార్ట్ చేసే ముందు నేనేం చేస్తాను, ఒక 10 minutes ముందే నా స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటాను. రీజన్ ఏంటంటే ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకొచ్చి క్లస్టర్ అనేది క్రియేట్ అయిపోద్ది అనమాట. సో లెట్ మీ లాగిన్ టు దిస్. సార్ డిఫరెంట్ కీవర్డ్ అయినా సారీ. సో ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, ఉబుంటు అని ఇస్తాను. అయితే కాకపోతే డిఫరెంట్ కీ ఉందన్నమాట. నేను మనం క్రియేట్ చేశాక ఆ కీ, సో ఐ థింక్ డౌన్లోడ్స్ లో ఉందనుకుంటాను ఆ కీ. ఇది కీ బై ద వే. సో లెట్స్ ఓపెన్ దట్. ఓకే, సో నిన్న నేను ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్ ఏంటి మీకు, లైనక్స్ లో Ctrl+R అని ఇచ్చి రివర్స్ ఐ సర్చ్ అని చెప్పి నేనేం చేస్తాను, కాప్స్ క్రియేట్ క్లస్టర్, కాప్స్ క్రియేట్ అని టైప్ చేస్తే నిన్న నేను ఏదైతే వాడానో అవంతా కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది అనమాట మీకు. సో అయితే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను ఇప్పుడు. సో ఆబ్వియస్గా మనం ఏదైతే ఇచ్చామో అంతా తీసుకొని ఇక్కడ మీకు కొత్త క్లస్టర్ అనేది బేసిక్గా క్రియేట్ అవ్వాలా. సో నేను ఏం చేస్తాను, ఇట్లా ఎంటర్ కొట్టాను అనుకోండి మీకు.
అంటే ఎంతసేపట్లో క్రియేట్ అవుతుందని మీకు చూపించాలి కదా. సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసిన --s ఇచ్చాను కాబట్టి ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ లేటర్ నేను ఏం చేస్తానంటే ఒక కమాండ్ రన్ చేస్తాను ఇక్కడ. కమాండ్ ఏంటి అంటే ఎంతసేపటి పట్టింది మీకు మొత్తం క్లస్టర్ అప్ అవ్వాలంటే తెలియాలి కదా. అందుకని నేను ఏం చేస్తాను, టైం అని చెప్పి ఇక్కడికి వచ్చి కాప్స్ వ్యాలిడేట్ క్లస్టర్ వెయిట్ ఫర్ 10 minutes అంటాను మీకు. ఓకే, సో బేసిక్గా దాని పాటికి మీకు క్రియేట్ అవుతూ ఉంటుంది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, మనకు టైం వేస్ట్ చేయకుండా మనకి క్లాస్ స్టార్టింగ్ ముందే నేను క్లస్టర్ అంతా కూడా కాన్ఫిగర్ చేసి పెట్టేస్తాను మీకు. సో దానివల్ల ఏంటంటే మనకి టాపిక్స్ మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది మన ప్లాన్ అన్నమాట. ఓకే, డన్. నౌ ఇదంతా రావడానికి ఎట్లా కాదనుకున్నా కూడా నేను చెప్పినట్టు 5-6 minutes పడుతుంది. అందుకే నేను ఏం చేశానంటే వ్యాలిడేట్ క్లస్టర్ ముందు టైం అని ఇచ్చాను. ఎందుకంటే క్యాలిక్యులేట్ చేయడానికి ఎంత వస్తుంది అని చెప్పి. నౌ బిఫోర్ అది వచ్చే లోపల లెట్స్ అండర్స్టాండ్ మనకి మీకు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి నౌ బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఎ కంటైనర్ అండి. చాలా మందికి నా డెవాప్స్ క్లాస్ అటెండ్ చేసిన వాళ్ళకి కంటైనర్స్ డాకర్ గురించి బాగా తెలిసే ఉంటుంది. బట్ ఒక రకంగా కంటైనర్ అనేది ఏంటి అని ఒక ఐడియా ఉండాలి మీకు. యాక్చువల్గా దాన్ని కొంచెం చెప్పాలంటే మీకు నేను ఎక్కడికి వెళ్ళాలంటే మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం మీకు ఇక్కడ వర్చువల్ మెషిన్స్ అండ్ కంటైనర్స్ కి నేను రావాలి. యాక్చువల్గా ఫస్ట్ మీకు ఫండమెంటల్ గా అసలు ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్ లో మీకు తెలియాలంటే మీకు వర్చువల్ మెషిన్స్ అండ్ కంటైనర్స్ కి వచ్చాను అనుకోండి. మీకు ఈ పిక్చర్ దిస్ ఇస్ ఏ గుడ్ పిక్చర్ యాక్చువల్ గా. మీకు ఫస్ట్ అది అర్థం చేసుకొని అండ్ ఆ తర్వాత మనం వెళ్తే మీకు క్లారిటీ ఉంటుంది అనమాట. నౌ నేను ఈ ఇమేజ్ ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. మీకు లెఫ్ట్ సైడ్ లో మీరు చూసినట్లయితే వర్చువల్ మెషిన్ అండి. వర్చువల్ మెషిన్ అంటే ఏంటి, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే ఫిజికల్ హార్డ్వేర్ అన్నమాట, సర్వర్స్ నెట్వర్క్ అని. దానిపైన హైపర్వైజర్ అంటే ఏంటంటే వర్చువల్ మెషిన్స్ రన్ అవ్వడానికి మీకు హైపర్వైజర్ అంటారు. దర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైపర్వైజర్, లైక్ VMware ఇస్ ద ఫేమస్ వన్, హైపర్-V, Xen సర్వర్, KVM ఇట్లా ఉంటుంది అనమాట. దానిపైన మీకు ఈ గెస్ట్ ఓఎస్ అని చూసారా, ఈ గెస్ట్ ఓఎస్ అనేది వర్చువల్ మెషిన్ అండి. ఎలాగైతే ఇప్పుడు ఈ కాప్స్ మేనేజ్మెంట్ సర్వర్ రన్ అవుతుందిగా, ఇది ఒక వర్చువల్ మెషిన్. వర్చువల్ మెషిన్ అన్నా, ఇన్స్టెన్స్ అన్నా, VM అన్నా, సర్వర్ అన్నా అన్ని ఒకటేనండి బై ది వే. ఓకే, సో ఈ గెస్ట్ ఓఎస్ ఏదైతే మీకు కనిపిస్తుందో ఇది మీ ఈ మేనేజ్మెంట్ సర్వర్ అన్నమాట. మీకు అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను ఒక 3 అప్లికేషన్స్ డిప్లాయ్ చేయాలనుకుంటున్నా. ఒకటి పైథాన్ అప్లికేషన్ మీకు, రెండోది వచ్చేసరికి మీకు జావా అప్లికేషన్, మీకు మూడోది వచ్చేసరికి సమ్ నోడ్ జేఎస్ అప్లికేషన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నా ఐడల్ గా యాజ్ పర్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఎప్పుడు కూడా 3 అప్లికేషన్లు ఒకే సర్వర్ లో పెట్టాం. సో అందుకని మనం ఏం చేస్తాం, నేను 3 సర్వర్లు తీసుకుంటాను, విండోస్ ఆర్ లైనక్స్. ఫర్ టైం బీయింగ్ నేను ఏం చేస్తానంటే లైనక్స్ సర్వర్స్ అనుకోండి. నౌ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క VM కి మీకేముంటుందంటే కర్నల్ అని ఉంటుంది. యాక్చువల్గా దానికి సపరేట్ గా ఉంటుందండి. మీకు ప్రతి ఒక్క దానికి సపరేట్ గా ఉంటుంది. యాక్చువల్గా మీకు కర్నల్ అంటే ఏంటి, మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కీబోర్డ్ ద్వారా నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ షెల్ ఉంది. మీకు పవర్ షెల్ నేను ఓపెన్ చేసినప్పుడు నాకు పవర్ షెల్ ఓపెన్ అవుతుంది. నేను వచ్చి NS లుక్అప్ www.google.com అనే ఒక కమాండ్ టైప్ చేసినప్పుడు టైప్ అవుతుంది కదా. ఎలా టైప్ అవుతుంది, నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బేసిక్ గా మీకు హార్డ్వేర్ నుంచి సాఫ్ట్వేర్ కనెక్ట్ వెళ్తుంది. యాక్చువల్ గా ఎవరు చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ బై దట్ కర్నల్. కాబట్టి ప్రతి వర్చువల్ మెషిన్ కి ఒక కర్నల్ ఉంటుంది. తర్వాత ఏం చేస్తాము, మనం పైథాన్ అప్లికేషన్ రన్ కావాలనుకోండి. నాకేం కావాలి ఇక్కడ మీకు పైథాన్, నేనేం చేస్తాను మీకు పైథాన్ 3.11 ఇన్స్టాల్ చేస్తాను. అలాగే జావా రన్ అవ్వాలనుకో JRE కావచ్చు, JRE 11 అంటాను మీకు. అలాగే నోడ్ అప్లికేషన్స్ రావాలనుకోండి, నోడ్ 14 or 16 అంటాను మీకు. ఓకే, ఇది తర్వాత నా యాక్చువల్ అప్లికేషన్ రన్ కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఫాస్ట్ API అంటాను మీకు. ఓకే, అప్లికేషన్. ఆ తర్వాత జావా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, జెంకిన్స్ అనుకుందాం మీకు. ఓకే, నోడ్ JS దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను మీకు ఏదైనా ఒక రియాక్ట్ యాప్ అంటాను సింపుల్ గా. ఓకే, నౌ ఇవన్నీ కూడా సపరేట్ గా రన్ అవుతున్నాయి. ఇదంతా కూడా ఒక్క వర్చువల్ మెషిన్ కింద వస్తుంది మీకు. అవునా, ఇదంతా కూడా ఒక వర్చువల్ మెషిన్ కింద వస్తుంది. నౌ దాన్ని కంటైనర్స్ తో పోల్చినప్పుడు హియర్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. ఎందుకంటే కొంచెం కంటైనర్స్ క్యూబర్నెటిస్ ఎక్కువ వాడేవాళ్ళు వన్ ఆఫ్ దేర్ ఫేవరెట్ క్వశ్చన్ ఏంటంటే అసలు డాకర్ కి
అసలు వర్చువల్ మెషిన్ కి కంటైనర్స్ కి ఏంటి డిఫరెన్స్ అని అడుగుతారు. దాని దృష్టిలో పెట్టి ఇది చెప్తున్నాను మీకు. మీకు ఈవెన్ కంటైనర్స్ లో కూడా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటుంది. దానిపైన హైపర్వైజర్ ఉంటుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే గెస్ట్ ఓఎస్ అన్నమాట. మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇదేంటంటే మీకు దిస్ ఇస్ నథింగ్ బట్ గెస్ట్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి, అంతే. దానిపైన అంటే ఇదిగోండి ఈ వర్చువల్ మెషిన్ పైన నేను ఏం చేయొచ్చు అంటే నేను ఒక కంటైనర్ రన్ టైమ్ ఇన్స్టాల్ చేస్తానండి. ఇప్పుడు జావా రన్ అవ్వాలంటే జావా అప్లికేషన్ ఆర్ పైథాన్ అప్లికేషన్ రన్ అవ్వాలంటే ఏముండాలా? పైథాన్ జావా ఉండాలి కదా. అలాగే మీరు చూసినట్లయితే కంటైనర్స్ కూడా మీకు రన్ అవ్వాలి అంటే దే షుడ్ బి సంథింగ్ కాల్డ్ యాజ్ ఏ మీకు కంటైనర్ రన్ టైమ్ ఉండాల. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటైనర్ రన్ టైమ్? ఫేమస్ వన్ వచ్చి మీకు డాకర్ ఇంజన్. ఓకే, అయితే క్యూబర్నెటీస్ డాకర్ ను వాడడం మానేసింది. డాకర్ లో ఒక పార్ట్ ఉందన్నమాట కాల్డ్ యాజ్ కంటైనర్ డి అని ఒకటి ఉంది. అది వాడడం మొదలు పెట్టాం, కంటైనర్ డి. అదే కాకుండా సిఆర్ఐఓ, ఇట్లా డిఫరెంట్ రన్ టైమ్స్ ఉన్నాయి మీకు. నౌ ఇక్కడ దానిపైన మీకు కంటైనర్ అనేది మీకు రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీకు ఇదంతా కూడా ఒక కంటైనర్. నౌ అంతా బానే ఉంది సార్, మరి కంటైనర్ అంటే ఏంటంటే కంటైనర్ ఈజ్ నథింగ్ బట్ ఒక ప్రాసెస్ అండి. మీకు సింపుల్ గా చెప్పాలంటే దానికంటూ మీకు కిందకు వచ్చిన కర్నల్ అనేది ఉండదు. సో మేజర్ డిఫరెన్స్ విఎం కి యాజ్ వెల్ యాజ్ వర్చువల్ మెషిన్ కి యాజ్ వెల్ యాజ్ కంటైనర్ కి డిఫరెన్స్ ఏంటంటే మీకు కంటైనర్ కి కర్నల్ ఉండదు. మరి ఎలా పనిచేస్తుంది సార్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు యూజ్ ఇది ఎక్కడైతే ఇది రన్ అవుతుందో, దేని మీద అయితే రన్ అవుతుందో దాని కర్నల్ వాడుకుంటుంది. అందుకే మీకు తెలుసో లేదో లైనెక్స్ లో మనం క్రియేట్ చేసిన ఇమేజెస్ విండోస్ హోస్ట్ లో రన్ కాదు. అలాగే విండోస్ లో క్రియేట్ చేసిన విండోస్ కంటైనర్స్ లైనెక్స్ లో రన్ కావు. ఎందుకంటే కర్నల్స్ వేరు కాబట్టి పనిచేయవు యాక్చువల్ గా మీకు. ఓకే, ఇదన్నమాట. ఇంకా చెప్పాలంటే ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ వాట్ ఈవెన్ ఇస్ ఏ కంటైనర్ అంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు ఇక్కడ బాగా చూడండి. ద వర్డ్ కంటైనర్ డజంట్ మీన్ ఎనీథింగ్ సూపర్ ప్రిసైజ్. మీకు కంటైనర్ అనేది విఎం లాగా ఒక ఆబ్జెక్ట్ లేదండి. బై ద వే మీకు ఆబ్జెక్ట్ లేదనమాట మీకు. సో బేసికల్లీ దేర్ ఆర్ ఏ న్యూ లైనక్స్ కర్నల్ ఫీచర్స్ కాల్డ్ యాజ్ నేమ్ స్పేసెస్ అండ్ సి గ్రూప్స్ అండ్ లెట్ యూ ఐసోలేట్ ప్రాసెస్ ఫ్రమ్ ఈచ్ అదర్. వెన్ యూ యూజ్ దోస్ ఫీచర్స్ యూ కాల్ ఇట్ యాజ్ కంటైనర్స్ మీకు. నా లెట్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎవరన్నా వచ్చి మీరు చాలా మంచి వ్యక్తి అన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. సో ఆ మంచి వ్యక్తి అన్నప్పుడు ఆ మంచి అనేది ఫిజికల్ ఫామ్ లేదు యాక్చువల్గా, అవునా? మీకు చూపిస్తారు మీరు ఇంత మంచివాళ్ళు అని చెప్పడానికి, కేజీ మంచివాళ్ళు 2 కేజీలు మంచివాళ్ళు అని చెప్పడానికి అక్కడ కొలమానం ఏం లేదు. మరి ఆ మంచి అనేది ఏంటి? బేస్డ్ అపాన్ యువర్ క్యారెక్టర్, అవతల వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన దాన్ని బట్టి ఆ రెండు కంబైన్ చేసినప్పుడు మీ జాలి గుణము, అవతల వాళ్ళకి హెల్ప్ చేయాలనే మీ ఉద్దేశము, బేసిక్ గా మీరు మాట్లాడే తత్వము, బిహేవియర్, ఇవన్నీ కలిపినప్పుడు మనకి ఒక పర్సనాలిటీ వస్తుంది. దానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు మంచి వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు. అంతేగాని ప్రిసైజ్ గా మీరు మంచి వాళ్ళు అంటే అగైన్ ఫిజికల్ ఫామ్ ఏం లేదు దానికి, అవునా? ఇక్కడ కూడా మీకు కంటైనర్ అనే దానికి వర్చువల్ మెషిన్ లాగా ఫిజికల్ ఫామ్ ఏం లేదు. లైనక్స్ లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి నేమ్ స్పేసెస్ ఏం చేస్తుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్ స్పేసెస్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ లో టాస్క్ మేనేజర్ కి వచ్చాను అనుకోండి. మీకు టాస్క్ మేనేజర్ కి వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే మీకు ఏముంది, గో టు మీటింగ్ రన్ అవుతుంది, దాంతో పాటు అవాస్ట్ యాంటీవైర్, ఇవన్నీ డిఫరెంట్ ప్రాసెస్ యాక్చువల్ గా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్. ఒక ప్రాసెస్ కి ఇంకో ప్రాసెస్ కి సంబంధం లేదు. ఆ సంబంధం లేకుండా చూసేది మీకు నేమ్ స్పేసెస్ అన్నమాట ఫస్ట్ అది. అలాగే మీకు సి గ్రూప్స్ అంటే కంట్రోల్ గ్రూప్స్ అన్నమాట. ఒక్కొక్క ప్రాసెస్ ఎంత మెమరీ సిపియు వాడుకోవాలని డిసైడ్ చేస్తుంది అనమాట. కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు ఒక నేమ్ స్పేసెస్ లో ఒక సర్వర్ పెట్టి దానికి ఎంత మెమరీ సిపియు వాడుకోవాల రిసోర్సెస్ పెట్టినప్పుడు అదే బేసిక్ గా మీకు ఒక కంటైనర్ అవుతుంది. సో కాబట్టి కంటైనర్ ఇస్ నథింగ్ బట్ సింప్లీ ఏ ప్రాసెస్ అండి. మీకు ఒక ప్రాసెస్ అంటే అర్థం ఏంటంటే మీకు ఒక పని చెప్తుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాస్క్ మేనేజర్ లోకి వచ్చాను అనుకోండి. టాస్క్ మేనేజర్ లోకి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి గో టు మీటింగ్ ప్రాసెస్ పని ఏంటండి? గో టు మీటింగ్ ప్రాసెస్ పని వచ్చి మీటింగ్ ని నడపడం. అలాగే కిందకు వస్తే నాకు క్రోమ్ ఉందనుకోండి. క్రోమ్ యొక్క ప్రాసెస్ ఏంది? బ్రౌజర్ నాకు ఇవ్వడం మీకు. సో నేను క్రోమ్ ని క్లోజ్ చేశాను అనుకోండి, ఏమైపోద్ది? అది బేసిక్ గా ప్రాసెస్ ఎండ్ అయిపోద్ది. ఎందుకు ఎండ్ అయిపోతుంది? నేను ఇక్కడికి వచ్చి క్రోమ్ ని క్లోజ్ చేస్తే ఎందుకు ఇక్కడ ప్రాసెస్ ఎండ్ అయిపోతుంది? ఎందుకంటే
ఆ ప్రాసెస్ యొక్క పని ఏంటంటే క్రోమ్ బ్రౌజర్ రన్ చేయడం. అది మీరు వద్దు అనుకున్నప్పుడు అది ఎందుకు వెనక రన్ అవ్వాలా? అలాగే కంటైనర్ కూడా బ్యాక్ ఎండ్ లో ఒక ప్రాసెస్ రన్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏమై ఉండొచ్చు? మీకు ఎన్జినిక్స్ వెబ్ సర్వర్ అయి ఉండొచ్చు, డేటాబేస్ అయి ఉండొచ్చు, ఏదైనా యాప్ సర్వర్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు మీకు. మీకు కంటైనర్ స్టాప్ అయిపోయిందంటే ఏంటంటే ఆ ప్రాసెస్ అయిపోయిందని లెక్క మీకు. సరే, మనం క్లస్టర్ క్రియేట్ చేసాం కదా, చూడండి మీకు క్లస్టర్ రెడీ అయిపోయిందండి. మీకు ఒక నిన్న చేసినట్టు ఒక మాస్టర్ నోడు, ఆ తర్వాత 3 వచ్చి మీకు వర్కర్ నోడ్లు ఉన్నాయి. యాక్చువల్ గా మొత్తం ఎంతసేపు పట్టిందండి మీకు? 6 నిమిషాల 45 సెకండ్లు పట్టింది. ఒక త్రీ వర్కర్ నోడ్ క్లస్టర్ ని క్రియేట్ చేయడానికి, ఒక మాస్టర్ నోడ్ 3 వర్కర్ నోడ్లు క్రియేట్ చేయడానికి ఇది వస్తుంది అనమాట. అందువల్ల నేను ఇది వాడతాను, ఎందుకంటే నాకు ఫుల్ కంట్రోల్ ఉంటుంది, తొందరగా డిప్లాయ్ చేయొచ్చు. అట్లా కాకుండా మీరు ఈ కేసు వాడితే 20-30 మినిట్స్ స్పెండ్ చేయాలన్నమాట, ఇట్ ఇస్ వేస్ట్ ఆఫ్ టైం. సరే, కమింగ్ బ్యాక్. సో కంటైనర్స్ వచ్చి అదండి మీకు. నా ఇప్పుడు మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది హైరార్కీ ఏంటి. అన్నిటికంటే లోయెస్ట్ ఏముంటుందంటే కంటైనర్స్ ఉంటాయి మీకు. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే క్యూబర్నెటీస్ లో మనం కంటైనర్స్ క్రియేట్ చేయలేము. ఫస్ట్ ఇంపార్టెంట్, we cannot create containers directly on KAS platform or cluster. మీకు ఇప్పుడు డాకర్ అనుకోండి, ఇప్పుడు డాకర్ మీరు యూజ్ చేస్తున్నారు, డాకర్ లో డైరెక్ట్ గా కంటైనర్ రన్ చేయొచ్చు. కమాండ్ ఏంటంటే డాకర్ రన్ -d-name అని చెప్పి యాప్ అని డైరెక్ట్ ఒక కంటైనర్ స్టార్ట్ చేయొచ్చు మీరు. ఇట్ ఈస్ పాసిబుల్. కానీ మీరు చూసినట్లయితే మీకు క్యూబర్నెటీస్ లో మీరు డైరెక్ట్ గా కంటైనర్ స్టార్ట్ చేసే అవకాశం లేదు. ఓకేనా? మరి ఏం చేయాలి సార్ అంటే, మీకు క్యూబర్నెటీస్ లో స్టార్టింగ్ పాయింటే పాడ్ అండి. మీకు స్టార్టింగ్ పాయింటే పాడ్ యాక్చువల్ గా మీకు, దానికంటే కింద లేదు యాక్చువల్ గా మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏమంటారు, మీరు ఒక బ్యాంక్ వెళ్ళారనుకోండి, బ్యాంక్ లో హోమ్ లోన్ తీసుకోవాలా, బ్యాంక్ లో హోమ్ లోన్ తీసుకో, మీకు లోన్ ఎంత కావాలంటే 50,000 నాకు హోమ్ లోన్ కావాలంటే వాడు అప్రూవ్ కూడా చేయడు యాక్చువల్ గా. ఎందుకు? 50,000 మీకు ఇస్తే దాని మీద వాడికి ప్రాసెసింగ్ ఫీజు అవుతుంది 25,000. సో వాడికే మిగులుతుంది. కాబట్టి కొన్ని లిమిట్స్ ఉంటాయి. లేదు, మీకు హోమ్ లోన్ అంటే కనీసం వచ్చి ఇన్ని ల్యాక్స్ అని ఒక లిమిట్ ఉంటుంది, దానికంటే కిందకి పోవడానికి కుదరదు. సేమ్ అలాగే ఇక్కడ కూడా మీకు క్యూబర్నెటీస్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే పాడ్స్ నుంచి స్టార్ట్ అవుద్ది, కంటైనర్స్ కాదు. అంటే కంటైనర్స్ లేదని కాదు, మీరు డైరెక్ట్ గా కంటైనర్ క్రియేట్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా దీనికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏందనుకోండి, యూపీఎస్సీ ఇస్ ద సివిల్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. సివిల్స్ లో పోలీస్ ఆఫీసర్ వచ్చి రేంజ్ తీసుకుంటే మీకు ఐపీఎస్ నుంచి స్టార్ట్ అవుతారు, అవునా? ఐపీఎస్ నుంచి అనుకుందాం. మీకు దాని కిందకు వచ్చి మీకు సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, డిఎస్పీ అవన్నీ కుదరదు. వాళ్ళు స్టార్టింగే ఐపీఎస్ అంటే సిటీ అయితే ఐ థింక్ కమిషనర్ అనుకుంటాను, అవుట్ సైడ్ అనుకుంటే మీకు ఐ థింక్ అడిషనల్ ఎస్పీ సంథింగ్ స్టార్ట్ అవుతారు. దానికంటే కింద ఎస్ఐ నుంచి స్టార్ట్ గారు. ఎందుకు? మినిమం వాళ్ళు ఐపీఎస్ కాబట్టి, వాళ్ళ రేంజ్ అది కాబట్టి దే విల్ స్టార్ట్ ఫ్రమ్. అలాగే క్యూబర్నెటీస్ కూడా మీకు అది కంటైనర్ కాన్సెప్ట్ లేదు, పాడ్ నుంచి వస్తుంది అనమాట మీకు. సో కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు మనం మరి పాడ్ అంటే ఏంటి మీకు, మీరు చూసినట్లయితే పాడ్ అనేది ఏంటంటే, మీకు సింపుల్ గా చెప్పాలంటే వాట్ ఈజ్ ఏ పాడ్ అన్నారు అనుకోండి ఎవరన్నా, పాడ్ అనేది ఇట్స్ ఏ వ్రాపర్. ఓకే, పాడ్ ఈజ్ ఏ వ్రాపర్ ఆర్ ఈజ్ లైక్ ఏ ఫోల్డర్ which can contain one or more containers and also empty, ఇది చాలా మందికి తెలియదు, డైరెక్టరీ. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు ఇది గుర్తుపెట్టుకోవాలి మీకు. ఓకే, మీరు చూస్తే పాడ్ అనేది ఏంటండి మీకు, ఓకే మీరు చూసినట్లయితే పాడ్ ఈజ్ లైక్ ఏ ఫోల్డర్. ఇది ఒక పాడ్ అనుకున్నారు అనుకోండి, మీకు ఇది ఒక పాడ్ అన్నారు అనుకోండి, ఆ పాడ్ లో ఒకటి అంతకంటే ఎక్కువ కంటైనర్స్ ఉండొచ్చు మీకు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటైనర్స్ ఉంటాయి మీకు. అట్లీస్ట్ మీరు చూసినట్లయితే ఎలాగుంటుంది, 3 టైప్స్ ఆఫ్ కంటైనర్స్ మీరు పెట్టచ్చు అనమాట. 1, 2 అని కొంచెం అడ్వాన్స్ అనిపిస్తుంది, బట్ సింపుల్ గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటైనర్ ఏంటంటే, ఒకటి వచ్చి మీకు ఇనిట్ సైడ్ కార్ కంటైనర్ అంటాను, ఇనిట్ సైడ్ కార్ కంటైనర్. ఆ తర్వాత కిందకు వచ్చినప్పుడు మీకు అడాప్టర్
అడాప్టర్ సైడ్ కార్ కంటైనర్, దాంతో పాటు మెయిన్ అప్లికేషన్ కంటైనర్, మెయిన్ ఆర్ యాప్ కంటైనర్. కాబట్టి వాట్ ఈస్ ఎ పాడ్ అండి? పాడ్ అనేది మీకు ఒక పాడ్ ఈజ్ లైక్ గిఫ్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ మీ ఫ్యామిలీకి మీరు మీ బ్రదర్ కో, సిస్టర్ కో, వైఫ్ కో, హస్బెండ్ కో గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారు. మీకు గిఫ్ట్ ఏంటంటే ఒక ఫోన్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారు. సో బేసిక్ గా మీరు ఐఫోన్ అనుకున్నారు అనుకోండి. సో బేసిక్ గా నేను ఏం చేస్తానంటే బర్త్డే గిఫ్ట్ అంటాను మీకు. గిఫ్ట్ అన్నప్పుడు గిఫ్ట్ వ్రాపర్ అంటాను మీకు. ఓకే, గిఫ్ట్ వ్రాపర్ లో ఆబ్వియస్ గా మెయిన్ కాంపోనెంట్ వచ్చి ఐఫోన్. జస్ట్ ఇమాజిన్ ఐఫోన్, అది మెయిన్ కంటైనర్ లాంటిది అనుకోండి. మీకు ఐఫోన్ వచ్చి ఐఫోన్ మెయిన్ కంటైనర్. సో తర్వాత ఆబ్వియస్ గా ఐఫోన్ మీకు ఛార్జర్ అనేది ఇవ్వరు కాబట్టి మీరు ఏం చేస్తారు, ఛార్జర్ ఎక్స్ట్రా పెడతారు బేసిక్ గా దాంట్లో కూడా మీకు. సో నేను ఏం చేస్తాను, గిఫ్ట్ ల్యాప్ లో ఛార్జర్. ఈ ఛార్జర్ వచ్చి మీకు ఇనిట్ సైడ్ కార్ కంటైనర్ అనుకోండి. దాంతో పాటు ఇంకోటి ఏం పెట్టచ్చు మీకు, దాంతో పాటు ఒక కేస్ పెడతాను మీకు, మొబైల్ కేస్ అని ఇస్తాను మీకు, మొబైల్ కేసు. అది వచ్చి మేబీ అడాప్టర్ కంటైనర్ అనుకోండి. ఇవన్నీ కలిపి ఒక గిఫ్ట్ ర్యాప్ క్రియేట్ చేశాను. నా ఈ గిఫ్ట్ ర్యాపర్ ఇట్ ఈస్ బేసికల్లీ ఎ పాడ్. ఒక పాడ్ లోపల ఒకటి అంతకంటే ఎక్కువ కంటైనర్స్ ఉంటాయి. దాంతో పాటు ప్రతి పాడ్ లో కూడా డిఫాల్ట్ గా మీకు దెర్ ఈస్ సంథింగ్ వాల్యూమ్ కాల్డ్ అస్ ఎంటీ డైరెక్టరీ విచ్ ఇస్ ఎ టెంపరరీలే మీకు. దాని పేరే ఎంటీడిఐఆర్. డి క్యాప్స్ ఇచ్చాను బికాస్ అది యాదృచ్ఛికం కాదండి, ఇది బేసిక్ గా దాని ఏమంటారు యాక్చువల్ గా మీకు ఆ పేరుతోనే క్రియేట్ అవుద్ది. సో కాబట్టి ఏమవుద్ది, ఇది ఎన్ని కంటైనర్స్ అన్నిటికీ కూడా కనెక్ట్ అవుద్ది అనమాట. సో కాబట్టి మీరు ఏదైనా క్రియేట్ చేసేటప్పుడు అన్నిటికంటే లీస్ట్ గా ఏం క్రియేట్ చేయొచ్చు కుబర్నెటీస్ లో అంటే పాడ్ ని క్రియేట్ చేయొచ్చు. మీకు పాడ్ ని క్రియేట్ చేయొచ్చు అనమాట. మీకు పాడ్ ని క్రియేట్ చేస్తే దాంట్లో అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా మల్టిపుల్ కంటైనర్స్ ఉండాల్సినంత అవసరం లేదు. మీకు జస్టిఫికేషన్ ఉండాలి మీకు ఎందుకు అని చెప్పి. ఇప్పుడు గిఫ్ట్ వ్రాపర్ లో ఐఫోన్ పెట్టి ఓకే, దాన్ని ఏమంటారు ఇంకా పిచ్చి పిచ్చి పెట్టామనుకోండి, ఒక పెన్ను సంబంధమే లేకుండా ఒక పెన్ను, ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుంటే లైటర్ పెట్టి దీన్ని గిఫ్ట్ ల్యాప్ చేసి అనుకోండి, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. తీసుకున్నవాడికి పిచ్చి ఎక్కుద్ది. ఐఫోన్ కి దాన్ని ఏమంటారు స్టవ్ వెలిగించే లైటర్ కి ఏమి సంబంధం అని చెప్పి, అవునా? సో సిగరెట్ లైటర్ పెట్టినా పర్లేదు కానీ అలాంటి లైటర్ పెడితే అలాగే సంబంధం జస్టిఫికేషన్ ఉండాలి ఎందుకు పెట్టామని చెప్పి. అలాగే ఇక్కడ కూడా ఉండాలన్నమాట మీకు. కాబట్టి ప్రతి ఒక్క పాడ్ లో కూడా మల్టిపుల్ కంటైనర్స్ ఉండడానికి అని చెప్పడానికి లేదు, బట్ స్టిల్ ఇట్లా ఉంటుంది అనమాట. సో పాడ్ ఈస్ ద లో లెవెల్. ఒకవేళ మీరు రన్ చేయాలనుకోండి, నేను ఏం చేస్తాను, యాజ్ ఆఫ్ నౌ కేయూ గెట్ పాడ్స్ అంటే నా డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో ఏమి రన్ అట్లేదు. నేను ఏం చేస్తాను మీకు కేయూ రన్ అని ఇచ్చాను అనుకోండి, రన్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఆర్ kubectl మీకు kubectl రన్, నేనేం చేస్తాను మీకు టెస్ట్ పాడ్ 1 అని చెప్పి హైఫన్ ఇమేజ్ అంటాను, ఇమేజ్ అని చెప్పి మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను nginx లేటెస్ట్ అంటాను మీకు. అన్నప్పుడు అది ఏం చేస్తుందంటే pod/testpod1 క్రియేటెడ్ అని వచ్చింది చూడండి మీకు. ఇక్కడికి వచ్చి నేను సో ఇక్కడ kubectl గెట్ పాడ్స్ అన్నాను అనుకోండి, మీరు చూసినట్టు ఒక పాడ్ రన్ అవుతుంది చూడండి మీకు. నౌ నిజంగా మనం రియల్ టైంలో పాడ్స్ క్రియేట్ చేస్తామంటే చాలా చాలా అరుదుగా చేస్తామండి. కొన్నిసార్లు ఏమైనా టెస్టింగ్ కి ఏమైనా అవసరమైంది, ఒక ఇమేజ్ వచ్చింది దాన్ని టెస్ట్ చేస్తాము, అందుకోసం పాడ్స్ డిప్లాయ్ చేస్తాం తప్పితే ఒక అప్లికేషన్ ని సింగిల్ పాడ్ గా ఎప్పుడు డిప్లాయ్ చెయ్యము. ఎందుకు అంటే డిలీట్ పాడ్ అని చెప్పి టెస్ట్ పాడ్ 1 అన్నాను అనుకోండి, ఆ పాడ్ డిలీట్ నాట్ ఓన్లీ మాన్యువల్ డిలీషన్ డ్యూ టు సమ్ ఏదైనా ప్రాబ్లం వచ్చి మీకు వెనకున్న హోస్ట్ డౌన్ అయిపోయి డ్యూ టు సమ్ రీజన్ ఆ పాడ్ డౌన్ అయిపోయిందంటే అది మళ్ళీ తిరిగి రాదు, ఇక్కడ మీకు రాదు, పోయినట్టే. సో కాబట్టి పాడ్ ఈజ్ బేసికల్లీ అ సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. ఏంటది? పాడ్ అనేది సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. బట్ ఎప్పుడు యూజ్ చేస్తాం, మేబీ ఒక స్మాల్ టెస్టింగ్ జరగాల, ఏదైనా ఒక స్క్రిప్ట్ రన్ చేయాలా మీకు ఏదైనా ఒక స్క్రిప్ట్ రన్ చేయాలా మీకు, దానికోసం కావాలా, టెస్టింగ్ కోసం మీ టూల్స్ సంబంధించిన ఒక పాడ్ ఉంటుంది వాడాలా, అలాంటప్పుడు తప్పితే ఐడల్ గా అయితే మనం సింగిల్ పాడ్స్ అప్లికేషన్ పర్స్పెక్టివ్ లో రన్ చెయ్యము. ఓకే, మీకు రన్ చెయ్యము, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సరే, సో
మరి పాడ్ యొక్క నెక్స్ట్ లెవెల్ ఏంటి మీకు? అది సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ కాబట్టి పాడ్ యొక్క నెక్స్ట్ లెవెల్ వచ్చి మీకు ఎయిదర్ డిప్లాయ్మెంట్స్ ఆర్ డైమండ్ సెట్స్ ఆర్ స్టేట్ఫుల్ సెట్స్ మీకు. ఓకే, దిస్ ఇస్ అ ఫేవరెట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి బేస్ మీకు. సో నన్ను అడిగారు, నేను అడిగాను, బేసిక్ గా స్టూడెంట్స్ అడిగినప్పుడు హెల్ప్ చేశాను. బేసిక్ గా డిప్లాయ్మెంట్స్ కి, డేమన్ సెట్స్ కి, స్టేట్ఫుల్ సెట్ కి వ్యత్యాసం ఏంటి అని అడిగినప్పుడు మీకు లోతుగా చెప్పలేను కానీ నేనేం చేస్తానంటే దేన్ని ఏదుకు వాడాలో చెప్తాను మీకు. డిప్లాయ్మెంట్స్ అనేది ఇక్కడికి వచ్చి నేను డిప్లాయ్మెంట్స్ దేనికోసం అంటే అప్లికేషన్స్ కోసం అండి. మీకు డిప్లాయ్మెంట్స్ అనేది అప్లికేషన్స్ కోసం. అప్లికేషన్ అంటే ఏంటంటే మీకు మీ వెబ్ అప్లికేషన్ అయి ఉండొచ్చు, మీకు లేకపోతే మీ యాప్ అప్లికేషన్ అయి ఉండొచ్చు. మీకు ఎక్కడైతే నో డిపెండెన్సీ, ఓకే, నో డిపెండెన్సీ ఎప్పుడు వాడతాం అంటే మీకు నో డిపెండెన్సీ ఆన్ నేమ్ ఆఫ్ ద పాడ్ అండ్ స్టేట్ఫుల్నెస్. స్టేట్ఫుల్నెస్ అంటే ఏంటంటే ఇప్పుడు వెబ్ సర్వర్ ఉందనుకోండి, మీకు వెబ్ సర్వర్ లో మీరు ఎంటర్ చేశారనుకో డేటా, అది డేటాబేస్ లో సేవ్ అవుతుంది కానీ వెబ్ సర్వర్ లో సేవ్ కాదనమాట మీకు. సో కాబట్టి ఎక్కడైతే అప్లికేషన్స్ వాడతామో మీకు అప్లికేషన్స్ వాడిన చోట పాడ్ పేరు మీద ఎటువంటి డిపెండెన్సీ ఉండదన్నమాట. ఫర్ టు మేక్ యూ టు అండర్స్టాండ్ ఒక పని చేస్తాను చూడండి. నేను ఏం చేస్తాను, కేయు గెట్ డిప్లాయ్ అంటాను. కేయు గెట్ డిప్లాయ్ అని చెప్పి, ప్లీజ్ శ్రీను కాన్సెప్ట్ అనండి. మీరు అనుకున్నది కాదు యాక్చువల్ గా. నేను లోపల ఇన్ డెప్త్ డైవ్ చెప్తున్నాను మీకు, మీరు వచ్చి పర్పస్ చెప్తున్నారు, బట్ దిస్ ఇస్ డిఫరెంట్. ఓకే, సో కేయు గెట్ డిప్లాయ్మెంట్ -n క్యూబ్ సిస్టమ్ అని ఇచ్చాను అనుకోండి. మీకు డిప్లాయ్మెంట్ లో కోర్ డిఎన్ఎస్ ఉంది కదా. ఓకే, లెట్ మీ షో యూ సంథింగ్. ఎక్కడుంది కోర్ డిఎన్ఎస్? పైకి వచ్చాను అనుకోండి. ఓకే, లెట్స్ టేక్ దిస్ ఎగ్జాంపుల్. ఇది ఉంది కదా మీకు కోర్ డిఎన్ఎస్, దాని పేరు తీసి పక్కన పెడతాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే కేయు డిలీట్ పాడ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, పాడ్ పేరు ఇచ్చి -n క్యూబ్ సిస్టమ్ అని ఇద్దాం. మీకు కావాలని ఒక పాడ్ ని నేను డిలీట్ చేస్తున్నాను మీకు. ఓకే, డిప్లాయ్మెంట్ ఏం చేస్తుందంటే మీకు ఇందాక నేను కోర్ డిఎన్ఎస్ అని ఇచ్చినప్పుడు 2 పాడ్లు ఉండాలని చెప్తుంది. సో డిప్లాయ్మెంట్ ఏం చేస్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు 2 పాడ్లు ఉండేటట్టు చూస్తుంది అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ పాడ్స్ ఇచ్చినప్పుడు మీకు కోర్ డిఎన్ఎస్ వచ్చింది చూడండి. అయితే మీరు గమనిస్తే మీకు ఇది 18 సెకండ్స్ అంటే ఇదనమాట మీకు. సో ఇది పేరు మీరు గమనించారనుకోండి, మీకు సారీ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, పేరు గమనించండి. పేరు మారిపోయిందా? లాస్ట్ లో చూడండి Z45XS. సో డిప్లాయ్మెంట్స్ లో ఏమవుతుందంటే మీకు ఏం చేస్తుందంటే ఒకవేళ పాడ్స్ డిలీట్ అయిపోయినాయి అనుకోండి, మీకు డిప్లాయ్మెంట్స్ ఏం చేస్తుంది మీకు, దీని ముందు ఇంకా ఇంకోటి ఉందండి రిప్లికా సెట్, కానీ అప్పుడే చెప్పాను మీకు, తర్వాత చెప్తాను. ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది రిప్లికా సెట్ ఇప్పుడు చెప్తే, బట్ హై లెవెల్లో చెప్పి మనం మండే నుంచి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్దాం. సో డిప్లాయ్మెంట్స్ కింద దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ రిప్లికా సెట్. అదేం చేస్తుందంటే మీకు కంపల్సరీగా మీకు 2 అన్నాం కదా, 2 మెయింటైన్ చేస్తుంది. నౌ డిప్లాయ్మెంట్స్, నా పాయింట్ ఏంటంటే ఎప్పుడు వాడాలి డిప్లాయ్మెంట్స్ అంటే, డిప్లాయ్మెంట్స్ ఎవరి కోసం వాడతామంటే అప్లికేషన్స్ కోసం వాడతాం. అప్లికేషన్స్ అంటే ఏంటి మీకు, అది కూడా స్టేట్ఫుల్ లెస్ అన్నమాట, స్టేట్లెస్ లేని యాక్చువల్ గా, అంటే లైక్ వెబ్ అండ్ యాప్ సర్వర్స్ అన్నమాట. వాటి కోసం ఆర్ యాప్ అప్లికేషన్ యాప్స్ కోసం, వెబ్ ఆర్ యాప్ సర్వర్స్ అని అంటాను మీకు, దానికోసం అనమాట మీకు. ఓకే, దానికోసం. తర్వాత మీకు నెక్స్ట్ ఏముంది, డైమండ్ సెట్ ఉంది. యాక్చువల్గా డైమండ్ సెట్ ఏం చేస్తుందంటే నీడెడ్ ఫర్ రన్నింగ్ 1 పాడ్ ఇన్ ఈచ్ నోడ్. ఒక్కొక్క నోడ్ లో ఒక్కొక్క పాడ్ కంపల్సరీగా నాకు రన్ చేయాలి. నాకు ఒకటి ఎక్కువ అవద్దు, ఒకటి తక్కువ అవ్వద్దు. అంటే ఏంటి, ఇక్కడ నేను ఇక్కడికి వచ్చి మీరు చూస్తే నాకు 4 నోడ్లు ఉన్నాయి కదా, ఒక్కొక్క దాని మీద ఒకటి రన్ అవ్వాలి మీకు. నేనేం చేస్తానంటే ఇక్కడ చూసారా, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్యూబ్ ప్రాక్సీ అని చూడండి. నేనేం చేస్తానంటే కేయు గెట్ -n క్యూబ్ -system అందాం మీకు. ఇన్నప్పుడు
ఓకే, క్యాలికో రన్ అవుతుంది చూసారా. అంటే డిఎస్ అంటే డీమన్ సెట్ లో క్యాలికో నోడ్ అని చెప్పి మీరు చూసినట్లయితే 4 రన్ అవుతున్నాయి చూడండి మీకు. ఏది క్యాలికో ఏదండి పైన ఇది. ఇదేంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకదాని మీద 2 ఒకదాని మీద 4 కాదు, ఒక్క దాంట్లో ఒక్కొక్కటే రన్ అవ్వాలి. ఏం కావాలి? ఎట్టి పరిస్థితుల్లో ఒక్కో దాంట్లో ఒకటి ఎక్కువ రన్ కావద్దు, ఒక రన్ కాకూడదు. కంపల్సరీగా 1-to-1 మ్యాపింగ్ రన్ అవ్వాలి మీకు. అలాంటి వాటి కోసం డేమన్ సెట్ వాడతాం. నా క్వశ్చన్ ఏంటంటే అర్థమైంది, కానీ అలాంటి రిక్వైర్మెంట్ ఏంటి? చాలా ఉన్నాయండి. సింపుల్ ఎగ్జాంపుల్స్ మానిటరింగ్ అన్నమాట. మీకు మానిటరింగ్ యూజ్ చేస్తాం. మానిటరింగ్ లైక్ మీకు నోడ్ ఎక్స్పోర్టర్ అని చెప్పి ఆర్ సి అడ్వైజర్ అని ఇట్లా ఉంటుంది అనమాట మీకు. లేదా ఇదే నెట్వర్క్ ప్లగిన్ అనమాట. నెట్వర్క్ ఇప్పుడు మనం చూసిందే మీకు నెట్వర్క్ ప్లగిన్ లైక్ క్యాలికో, ఫ్లానల్, మీకు కిలియం ఇట్లా ఉంటాయి అనమాట మీకు. సో దాంతో పాటు మీకు లాగ్ కలెక్షన్, బై ద వే లాగ్ కలెక్షన్ ఉంటుంది మీకు. లాగ్ కలెక్షన్ లైక్ ఎలాస్టిక్ ఏజెంట్ ఇలాగనమాట మీకు. సో ఇలాగా కంపల్సరీగా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటే రన్ చేసి తీరాలి అనే రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు అప్పుడు మనం డేమన్ సెట్ వాడతాం బై ద వే మీకు. ఓకే, నెక్స్ట్ వచ్చి మీకు స్టేట్ఫుల్ సెట్. దీని గురించి డీప్ డైవ్ చేస్తామండి, డోంట్ వరీ. బట్ మీకు హై లెవెల్లో తెలియాలన్నమాట. స్టేట్ఫుల్ సెట్ ఏంటంటే వెన్ డేటా పర్సిస్టెన్స్ ఆర్ ప్రిజర్వేషన్ ఈజ్ నీడెడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే మీకు, లెట్ మీ షో యూ సంథింగ్. నేను ఇక్కడ ఒక పాడ్ రన్ చేస్తానండి. నాకు వచ్చి నేను ఏం చేస్తాను, కంట్రోల్ ఆర్ అని చెప్పి kubectl రన్ అని చెప్పి ఇది రన్ చేస్తాను. దీనికి కనెక్ట్ అవ్వాలి. దీనికి నేనేం చెప్పి కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేస్తాను చూడండి. ఇక్కడ దీని ఈ పాడ్ లో కేయు గెట్ పాడ్ ఉంటుంది కదా, దీని లోపలికి వెళ్తాను. కేయు ఫస్ట్ దీనికి కనెక్ట్ అవ్వచ్చు. మీకు ఎలా కనెక్ట్ అవ్వచ్చు అంటే దీనికి దర్ ఈస్ సంథింగ్ కాల్డ్ పోర్ట్ ఫార్వర్డ్. నేను మళ్ళీ చెప్తాను. కేయు kubectl మీకు పోర్ట్ ఫార్వర్డ్ పాడ్ అని చెప్పి ఆర్ పోర్ట్ ఫార్వర్డ్ పాడ్ స్లాష్ అనుకుంటా, పాడ్ స్లాష్ టెస్ట్ పాడ్ 1 అని చెప్పి హైఫన్ అడ్రస్ 0.0.0.0/0 అది 00 సరిపోతుంది మీకు. సో నేను ఏం చేస్తానంటే 8000:80 అంటాను మీకు. అంటే ఏం జరుగుద్దంటే మీ మేనేజ్మెంట్ సర్వర్లోకి వచ్చి ఇక్కడికి వచ్చి నేను 8000 అని ఇచ్చాను అనుకోండి, మీకు ఏం జరుగుతుంది, దానికి కనెక్ట్ అవుతారు. నా క్వశ్చన్ ఏంటంటే నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి డూప్లికేట్ సెషన్ అని చెప్పి మీకు KU exec-it అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, ఆర్ టెస్ట్ పాడ్ 1 అని చెప్పి హైఫన్ బ్యాష్ అంటే నేను పాడ్ లోపలికి వెళ్ళాను చూడండి. పాడ్ లోపలికి వెళ్ళి మీకు ఏదైతే ఇక్కడ వస్తుంది చూసారా, ఏదైతే ఇక్కడ వెల్కమ్ టు ఇంజనీర్స్ వస్తుందో నేను ఎడిట్ చేస్తాను ఇక్కడ. కాబట్టి డిఫాల్ట్ గా నానో పని చేయదు. యాప్ట్ అప్డేట్ యాప్ట్ ఇన్స్టాల్ -y అని చెప్పి నేను నానో ఇన్స్టాల్ చేయమంటాను యాక్చువల్గా మీకు. హోల్డ్ ఆన్. ఓకే, నానో ఉంది ఇక్కడ మీకు. సో నానో అని చెప్పి ఎక్కడ ఉంటుందంటే యూజర్ షేర్ nginx html index.html ఉంటుంది. ఇక్కడ ఓపెన్ చేసి నేను ఏం చేయను, వెల్కమ్ టు డెవ్స్ ఎక్కువ మంది కదా, సారీ, K8SB26 అని చెప్పి సేవ్ చేసి ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు వచ్చింది. ఓకే, డన్. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇమాజిన్ నేను బయటకు వచ్చి KU డిలీట్ పాడ్ టెస్ట్ పాడ్ 1 అన్నాను అనుకోండి, మీకు ఆ పాడ్ డిలీట్ అయిపోయి ఇక్కడ డిస్కనెక్ట్ అయిపోతుంది యాక్చువల్గా మీకు.
మీకు ఆ పాడ్ డిలీట్ చేస్తున్నాను మీకు. సో ఆ పాడ్ని డిలీట్ చేసేసి నెక్స్ట్ మీరు మళ్ళీ కొత్త పాడ్ క్రియేట్ చేశారు అనుకోండి, దాంట్లో ఉన్న చేంజెస్ అన్ని గాయబ అంటే పోతాయి అనమాట మీకు, అన్ని గాన్ యాక్చువల్గా. అది మీకు అప్లికేషన్ లో డేటా ఉండదు, ఈ పాడ్స్ అన్ని కూడా మీకు. మళ్ళీ చెక్ చేస్తాను, ఇది రాని డిలీట్ అవుతుంది వెనక మీకు. మీకు ఇది అవ్వాలి, మళ్ళీ కొత్త పాడ్ అయిపోయిందా, మళ్ళీ ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి నేను, మీరు చూడండి. క్యూబ్సిటిఎల్ అంటాను. అలాగే నేను ఏం చేస్తాను మళ్ళీ మీకు క్యూబ్సిటిఎల్ పోర్ట్ ఫార్వర్డ్ అని ఇచ్చాను అనుకోండి మీకు. మళ్ళీ రన్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ యాక్సెస్ చేశాను అనుకోండి మీకు, ఇది క్లోజ్ చేస్తానండి. మళ్ళీ మీరు యాక్సెస్ చేస్తే ఏమొస్తుంది, మీ చేంజెస్ పోయినాయి చూడండి. కాబట్టి మీకు కంటైనర్స్ ఆర్ పాడ్స్ అనేది స్టేట్ఫుల్నెస్ ఉండదు అనమాట మీకు. అయితే అన్ని చోట్ల ఇది పనిచేయదు మీకు, మీకు అన్ని చోట్ల వర్కౌట్ కాదు. మీకు ఏమవుతుంది, కొన్నిసార్లు డేటాబేస్ పెట్టారనుకోండి, మాంగో డిబి, సీక్వెల్ ఇలాంటి కావాలనుకోండి, డిలీట్ అయిపోతే ఎలాగా. కాబట్టి కొన్ని చోట్ల ఏమవుతుందంటే మీకు నీడెడ్ మోస్ట్లీ లైక్ డేటాబేసెస్ లైక్ MySQL, పోస్ట్గ్రెస్, దాంతోపాటు ఇదేంటంటే మీకు మాంగో డిబి ఎక్సెట్రా, ఇలాంటి వాటికి కావాలనుకోండి, అప్పుడు స్టేట్ఫుల్ సెట్ వాడతాం అన్నమాట. మనం స్టేట్ఫుల్ సెట్ వాడాలి. అదేం చేస్తుందంటే మీకు ఇట్ మెయింటైన్స్ ద హోస్ట్ నేమ్ అండ్ వాల్యూమ్ అలొకేషన్ మీకు, వాల్యూమ్ మ్యాపింగ్ అంటే పేరు మారదు మీకు. అలాగే ఏదైతే వాల్యూమ్ అయిందో మళ్ళీ ఒకవేళ మీకు పాడ్ రీస్టార్ట్ అయినా అదే పాడ్ అసైన్ అవుతుంది మీకు. ఇలాగా మనం ఏం చేస్తామంటే డిప్లాయ్మెంట్స్ అప్లికేషన్స్ కోసం డేమన్ సెట్ వచ్చి మోస్ట్లీ మానిటరింగ్, ఇలాగే ఒక్కో దాంట్లో ఒకటి రన్ చేయాలంటే స్టేట్ఫుల్ సెట్స్ వచ్చి డేటాబేసెస్ కోసం అని తీసుకోవచ్చు మీకు. అయితే మీరు పాడ్స్ తీసుకున్న, డిప్లాయ్మెంట్స్ తీసుకున్న, ఆబ్వియస్ గా ఎండ్ ఆఫ్ ద డే మీ అప్లికేషన్ కి ఎవరైనా కనెక్ట్ అవ్వాలి కదా మీకు, మీరు బయటకి ఎక్స్పోజ్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే నేను ఈ పాడ్కి కనెక్ట్ అయ్యాను, ఇక్కడ బానే ఉంది, కానీ ఈ పాడ్కి నేను పోర్ట్ ఫార్వర్డ్ అని వాడు, అంటే నా టెస్టింగ్ కోసం కనెక్ట్ అయ్యా. ప్రపంచంలో ఎవరు బయట వాళ్ళు కనెక్ట్ కాలేరు అన్లెస్ నేను ఇది చేస్తే తప్పితే. ఇప్పుడు కానీ ఇది కంట్రోల్-C అన్నాను అనుకోండి, మీకు ఆ పాడ్కి ఎవరు కనెక్ట్ కాలేరు. ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ రాదు చూడండి మీకు. మరి ప్రపంచంలో జనాభా అంతా ఎందుకు రావాలి, మరి నేను డిస్కనెక్ట్ చేశాను కదా, పోయింది. ఐ థింక్ దీని నుంచి వస్తుంది. ఇన్కాగ్నిటో విండో ఓపెన్ చేస్తాను, ఇక్కడ ఇచ్చాను అనుకోండి మీకు, రాదు చూడండి మీకు, ఎందుకంటే కనెక్షన్ లేదు కాబట్టి. సో మరి బయట నుంచి కనెక్ట్ అవ్వాలి మీ అప్లికేషన్కి, డేటాబేస్కి, ఏదైతే నేను దేనికైనా కూడా మీరు అనుకుంటే మనకు కావాల్సింది వచ్చి సర్వీస్ అండి మీకు. సర్వీస్ అనేది there are 5 types of service at least. Services are similar to load balancer, which will distribute the traffic to pods at the back end. ఇది మీకు అగైన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీస్ ఉన్నాయి, క్లస్టర్ ఐపీ, నోడ్ పోర్టు, లోడ్ బ్యాలెన్సర్, ఎండ్ పాయింట్స్, ఎక్స్టర్నల్ నేమ్ అని చెప్పి హెడ్లెస్ సర్వీస్ ఉంది. బట్ ఐ డోంట్ వాంట్ డీప్కి వెళ్ళాం, తర్వాత మనం ఒక్కొక్కటి తీసుకొని చేస్తాం అనమాట మీకు. బట్ ఈ సర్వీస్ మీకు ఎక్స్పోజ్ చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి, యాక్చువల్గా మీకు మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈ పాడ్ రన్ చేస్తాను, మీకు ఆల్రెడీ ఉందా, ఓకే. KU get pod అని, దీన్ని బయట నుంచి మీరు అందరూ కనెక్ట్ అవ్వాలా. నేను ఏం చేయొచ్చు అంటే KU expose pod test pod 1 -port 80 -type node. అగైన్ మీకు కమాండ్ తర్వాత తెలుస్తుందండి, బట్ పాయింట్ ఏంటంటే ఈ పాడ్ అందరూ రీచ్ కావాలి బై ద వే మీకు. ఓకే, సో KU get SVC అంటే సర్వీసు 3202లో ఉంది ఇప్పుడు. కాకపోతే పోర్ట్స్ అన్ని కూడా మీకు అలౌ చేసి ఉండరు. నేను ఏం చేస్తానంటే మీకు పోర్ట్స్ అలౌ చేయాలి మనకి. నేనేం చేస్తాను, సెక్యూరిటీ నిన్న కూడా చేశాను యాక్చువల్లీ. సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా, ఈ సెక్యూరిటీ గ్రూప్ లో ట్రాఫిక్ ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ అని చెప్పి ట్రాఫిక్ అంతా ట్రాఫిక్ అలౌ చేస్తుంటారు మీకు. ఆల్ ట్రాఫిక్ దీనికే ఉంటుంది అనమాట. సో నేను ఏం చేస్తాను మీకు ఆల్ ట్రాఫిక్ అని చెప్పి IPv4 రియల్ టైం అట్లా ఇవ్వండి, బట్ టెస్టింగ్ కోసమే కాబట్టి ఇదనమాట మీకు. సో ఇన్స్టెన్సెస్కి వచ్చి ఇప్పుడు
ఇంతకుముందు రాలేదు కదా, ఇప్పుడు ట్రై చేసాం అనుకోండి. ఈసారి 8000 కాదు, ఐ థింక్ మీకు ఎనీ కాదండి, అది నోడ్స్కి అసైన్ చేసింది కదా, నోడ్స్కి అసైన్ చేసి చేయాలి మీకు. సో నేను ఏం చేస్తాను, ఏ పోర్ట్ అండి 32,002. ఇది ర్యాండమ్ గా కాబట్టి మనకు కూడా ఇచ్చుకోవచ్చు, ఒకటే ఉంటుంది అన్ని నోడ్లకి కలిపి మీకు. సో ఇలా ఇచ్చాను అనుకోండి మీకు, అదేనా ఇంకేమన్నా ఎక్స్పోజ్ చేశాను నేను, చూద్దాం ఆగండి. టెస్ట్ పాడ్ 1 మీకు కేయు డిస్క్రైబ్ ఎస్విసి అని చెప్పి టెస్ట్ పాడ్ ఇస్తే ఎండ్ పాయింట్ ఉందా, ఎండ్ పాయింట్ ఉంది. డౌట్ వచ్చింది నాకు వెనక కనెక్ట్ అయిందా లేదా అని. సో కాబట్టి మీకు 32,002 మేబీ నేను డిఫరెంట్ తీసుకున్నాను, ఒక నిమిషం ఆగండి. ఏది తీసుకున్నాను, ఐ థింక్ ఏదో ఒక నోడ్ తీసుకోవాలా, నోడ్ వేరే నోడ్ తీసుకోవాలి, సారీ నేను నా మేనేజ్మెంట్ సర్వర్ తీసుకున్నాను. ఇలా వచ్చాం అనుకోండి మీకు రావాలి మీకు, చూసారా. ఇప్పుడు చూడండి మీరు అందరూ యాక్సెస్ చేయొచ్చు, చాట్లో పెడతాను చూడండి. ఒక్క నిమిషం నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి kubectl logs testpod 1-f అంటాను. ఓకే, చాట్ లో పెట్టాను చూడండి, అందరూ యాక్సెస్ చేయండి. మీరు యాక్సెస్ చేస్తే నాకు లాగ్ అప్డేట్ అవుతుంది చూడండి, మీకు చాట్ లో పెట్టాను, మీరు యాక్సెస్ చేస్తుంటే లాగ్ ఇక్కడ అప్డేట్ అయిపోతుంది, అంటే మీరు కనెక్ట్ అయ్యారు అని చెప్పి ప్రూఫ్ అనమాట యాక్చువల్గా నాకు. ఇంకా చెప్పాలంటే ఏం చేస్తారంటే స్లాష్ మీ పేరు ఇవ్వండి. మీరు ఏం చేస్తారు, ఇచ్చారు కదా 32 స్లాష్ మీ పేరు ఇవ్వండి, ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది మీ పేరు ఇచ్చినా కూడా చూడండి. స్లాష్ అని చెప్పి మీ పేరు ఇవ్వండి, మీకు రిఫ్లెక్ట్ చూడండి, మోహన్ అని ఇచ్చారు, అయింది మీకు, అవునా. సో వెంకీ వచ్చింది యాక్చువల్ గా మీకు, ఇలా అనమాట మీకు. అంటే అఫ్ కోర్స్ అక్కడ మీకు పేజ్ లేదని వస్తుంది, బట్ చెప్తున్నా లాగ్స్ అన్ని కూడా మీకు నోట్ అవుతాయని ఇక్కడ చెప్తున్నాను మీకు. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే ఈ విధంగా సర్వీస్ అనేది వాడి మనం ఏం చేయొచ్చు అంటే బయటికి మనకి ఎక్స్పోజ్ చేయొచ్చు. సో కాబట్టి ఇంకా అడిషనల్ గా ఉన్నాయి కానీ వేరే కూడా రిసోర్సెస్. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యూబర్నెటీస్ లో మేజర్ గా ఉండేది మీకు ఇవే అన్నమాట. ఏంటి, కంటైనర్స్ కూడా కాదు, పాడ్స్, తర్వాత డీమాన్ సెట్స్ ఆర్ డిప్లాయ్మెంట్ స్టేట్ఫుల్ సెట్స్, అండ్ దెన్ మీకు సర్వీసెస్. యాక్చువల్గా ఒకటి ఉంది, ఇంకోటి ఏంటంటే మీకు రిప్లికా సెట్ అని ఇంకోటి ఉంది మీకు ఇక్కడ కూడా. సో ఈ రిప్లికా సెట్ ఎందుకు నేను చెప్పలేదంటే డిప్లాయ్మెంట్ తో పాటు అది క్రియేట్ అవుతుంది యాక్చువల్గా, దాని గురించి మళ్ళీ మాట్లాడతాము ఇప్పుడు కాదు. బట్ రిప్లికా సెట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నాకు ఎప్పుడు కూడా 3 కాపీలు రన్ అవ్వాలి అన్నాను అనుకోండి, ఆ రిప్లికా సెట్ చూపిస్తుంది. మీరు చూసారు అనుకోండి, ఇక్కడ ఏదైనా డిప్లాయ్మెంట్ చేసాం అనుకోండి ఆటోమేటిక్, అంటే ఎలాగా, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, కేయు డిలీట్ పాడ్స్ ఎస్విసి నేను ఏం చేస్తానంటే ఒక డిప్లాయ్మెంట్ క్రియేట్ చేశాను అనుకోండి మీకు, ఇక్కడికి వచ్చి అంటే ఎలా పనిచేస్తుందో మీకు తెలియడానికి మీకు నేను ఒక డిప్లాయ్మెంట్ క్రియేట్ చేసి దాని లోపల నేను కావాలనుకుంటే మల్టిపుల్ పాడ్స్ పెట్టుకోవచ్చు అండి మీకు మల్టిపుల్ పాడ్స్ అన్నమాట. ఎలాగా నేను ఇక్కడ జనరేట్ చేయొచ్చు యాక్చువల్గా, ఎలాగంటే ఒక యామల్ జనరేట్ చేస్తాను చూడండి, kubectl క్రియేట్ డిప్లాయ్ మై యాప్ 1 మీకు. సో దాని ఏమంటారు మీకు ఇక్కడికి వచ్చి హైఫన్ ఇమేజ్ అన్నమాట మీకు ఇమేజ్ అని చెప్పి మీకు నా ఇమేజ్ ఇస్తాను, శ్రీహర్షవి రోలింగ్ అప్డేట్ v5 హైఫన్ రెప్లికాస్ 3 అంటాను, హైఫన్ డ్రై రన్ -o YAML అంటే -o నాకేంటంటే ఇట్లా ఒకటి క్రియేట్ చేశాను చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ దాకా అదే మొత్తం కాపీ చేసి ఎక్కడుంది, ఇక్కడికి వచ్చి నేను విజువల్ స్టూడియో కోడ్ ఆపుతాను. సో ఇక్కడ ఓకే, ఇలా ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మీకు రిప్లికాస్ 3 అని ఇచ్చాను కదా, అంటే ఏమవుద్దంటే ఒక రిప్లికా సెట్ క్రియేట్ అయ్యి 80% 3 మేనేజ్ చేస్తుంది. ఇమాజిన్ నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీకు కావాలనుకుంటే
మల్టిపుల్ ఇమేజెస్ ఇవ్వచ్చు అనమాట మీకు కంటైనర్స్ దగ్గరకు వచ్చి మీరు ఏం చేయొచ్చు మీకు అలాగే మీకు ఇది తీసుకొచ్చి కంటైనర్స్ కిందకు వచ్చి నేను మల్టిపుల్ కంటైనర్స్ ఇవ్వచ్చండి మీకు. కాకపోతే ఒకటి ఏంటంటే రెండు ఒక పోర్ట్ లో పని చేయకూడదు. అందుకని నేను ఏం చేస్తాను, నా దగ్గర ఫ్లాస్క్ V1 అని ఉంది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఫ్లాస్క్ యాప్ అంటాను. మీకు ఫ్లాస్క్ యాప్ ఇక్కడికి వచ్చి ఎన్జినిక్స్ యాప్ అంటాం. నాకు తెలుసు ఈ ఇమేజ్ వచ్చి 5000 లో పనిచేస్తుంది, ఈ ఇమేజ్ వచ్చి నాకు 80 లో పనిచేస్తా అని చెప్పి. సో నేను ఏం చేసి తెలుసా, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎకో ఇలా ఇచ్చి ఇలా ఇస్తాను. సో డిప్లాయ్మెంట్ మై యాప్ 1 క్రియేటెడ్ అని వచ్చింది. సో ఇక్కడికి వచ్చి నేను మీరు చూస్తే కంటైనర్స్ 0/2 అని చూసారు అనుకోండి, ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పాడ్. బై ది వే ఇది ఒక్కొక్క పాడ్. ఆ పాడ్ లోపల 0/2 అంటే 2 కంటైనర్స్ ఉండాలా, 0/2 ఇంకా 2 క్రియేట్ కాల. మీకు ఎందుకు టైం పడుతుంది అంటే డౌన్లోడ్ అవుతుంది అనమాట. మీకు ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి చేసుకోవాలా, నేను ఇచ్చిన దాంట్లో ఈ ఇమేజ్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ అవుతున్నాయి మీకు, దే ఆర్ యాక్చువల్లీ కమింగ్ ఫ్రమ్ డాకర్ హబ్ అండి. మీకు hub.docker.com ఉంటుంది. ఇక్కడి నుంచి మీకు ఇట్లా వస్తుంది అనమాట మీకు. సో రియల్ టైమ్ లో అంత రియల్ టైమ్ లో అంత సిచ్యువేషన్ అంతా వేరేగా రన్ అవుతుందండి. రియల్ టైమ్ లో అప్లికేషన్ కి ఎవరు కూడా నోట్ పోర్ట్లు 32,000 ఇవ్వరు యాక్చువల్ గా మీకు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ పుట్ లైక్ దిస్, మీకు ఇక్కడికి వచ్చి swiggy.com రన్ చేస్తున్నాము. swiggy.com లో మీకు లిటరల్ గా ఇది మీకు AWS లో ఈ కేస్ మీద రన్ అవుతుంది, ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీసెస్ మీద రన్ అవుతుంది. మీకు AWS లో రన్ అవుతుంది, కానీ ఈ కేస్ ఓన్ క్లస్టర్ నాకు తెలియదండి, బట్ ఏ కేస్ మీద క్యూబర్నెటిస్ మీద రన్ అవుతుంది అండ్ ప్రెటీ మచ్ షూర్. సో ఇది అలాగే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు gucu.com అన్నాను అనుకోండి, మీకు ఇది అజూర్ లో రన్ అవుతుంది. మీకు ఇది ఒక యుఎస్ ఫైనాన్షియల్ రిలేటెడ్, యాక్చువల్ గా ఇది ఏం చేస్తున్నా టెక్సాస్ రిలేటెడ్. లిటరల్ గా ఇది వచ్చి మీకు అజూర్ ఏ కేస్ లో రన్ అవుతుంది బై ద వే. సో కాబట్టి ఎప్పుడు కూడా రియల్ టైమ్ లో మనం ఏం చేస్తాము, ఇవి తీసుకొస్తాం, ఇవి యూజ్ చేస్తాం మీకు యాక్చువల్ గా మీకు ఇది యూజ్ చేస్తాం అనమాట. ఇదే కాకుండా నేను ఏం చేస్తాను swimlane.com అని ఇచ్చాం అనుకోండి ఇది మీకు. సో ఇది వచ్చి మీకు AWS ఈ కేస్ మీద రన్ అవుతుంది యాక్చువల్ గా మీకు. సో ఇలాగా మీరు చూసినట్లయితే అన్ని కూడా కంటైనర్స్ మీద రన్ అవుతున్నాయి. ఎవరు కూడా మీకు పోర్ట్ 32,000 50,000 ఎవరు రియల్ టైమ్ లో ఇలా ఉంటుంది అనమాట. మీకు 440 మీద రన్ అవుతూ ఉంటుంది. నేను ఏదైతే యూజ్ చేశానో అవన్నీ కూడా మీకు 32,000 అది టెస్టింగ్ కోసం వాడతాం కాబట్టి ప్రొడక్షన్కి వెళ్ళదు మీకు. సరే కమింగ్ డౌన్ ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చారనుకోండి, మీకు అన్ని రన్ అవుతున్నాయి చూడండి. కానీ దీనికి కనెక్ట్ అవడం ఎలాగా, ఇక్కడికి వచ్చి kubectl, ఇంకా మర్చిపోయాను, kubectl గెట్ రిప్లికా సెట్ అన్నాం అనుకోండి, మీకు చూసారా ఒకటి క్రియేట్ అయింది చూడండి. మీ అప్లికేషన్ తో పాటు రిప్లికా సెట్ క్రియేట్. దీని పని ఏందో తెలుసా మీకు యాక్చువల్ గా, ఒకవేళ పార్ట్స్ డిలీట్ అయిపోతే మెయింటైన్ చేయడం. అంటే ఎలా చూపిస్తాను చూడండి, నేను ఒక కమాండ్ టైప్ చేస్తాను, tmux అంటాను, tmux అని చెప్పి. దీనివల్ల ఏమవుద్దంటే Ctrl+B షిఫ్ట్ డబుల్ కోడ్ నొక్కాను అనుకోండి, నా స్క్రీన్ రెండుగా విడిపోతుంది. Ctrl+B నొక్కి పైకి వెళ్ళి ఇక్కడ కమాండ్ రన్ చేస్తాను, వాచ్ kubectl get pods -n1 అన్నాను అనుకోండి మీకు, లేకపోతే -n1 ముందు ఇవ్వాలి, ఒక్క నిమిషం ఆగండి. వాచ్ -n1 అంటే వాచ్ n1 అంటే ఎవ్రీ సెకండ్ వాచ్ ముందు తర్వాత ఏముందో ఆ కమాండ్ ఎవ్రీ సెకండ్ రన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కిందకు వచ్చి ఇప్పుడు చూడండి ku delete pod అని చెప్పి ఇలా ఇస్తాను. ఇక్కడ ఇచ్చేసి ఇమ్మీడియట్ గా డిలీట్ చేయాలంటే ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం మీకు దీని పేరు మర్చిపోయానండి. మీకు ఫోర్స్ డిలీట్ లో ఐ థింక్ పేరు గ్రేస్ పీరియడ్. యా, సో మీకు నేను ఓపెన్ చేస్తాను, ఇక్కడికి వచ్చి గ్రేస్ పీరియడ్ 0, సో -, ఫోర్స్ అని ఇట్లా ఇచ్చాను అనుకోండి, అంటే వెంటనే డిలీట్ అయిపోతాం. ఇలా ఇచ్చాను అనుకోండి, మీకు అది డిలీట్ అయిపోయి రీప్లేస్మెంట్ వచ్చింది చూడండి పైన లాస్ట్ లో చూడండి. ఎప్పుడు కూడా పాడ్ ఏది లేటెస్ట్ టైం చూడండి, అది రీప్లేస్ అయిపోయింది అనమాట. ఓకే, ఓ పని చేస్తాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు లెట్స్ సీ ఫస్ట్ 76 ఉంది కదా,
76 ఎంటర్ కొడతాను, అది డిలీట్ అవుద్ది, కానీ వెంటనే రీప్లేస్ అయిపోవచ్చు. చూడండి ఎవరు చూస్తున్నారు దాన్ని, వెనక రిప్లికా సెట్ చేస్తుందండి మీకు రిప్లికా సెట్ ఏం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో, ఇంకా చెప్పాలంటే కేయు డిలీట్ పాడ్స్ హైఫన్ హైఫన్ ఆల్ అంటాను, 3 డిలీట్ అయిపోతాయి, 3 మీకు రీప్లేస్ అయిపోయినాయి. చూడండి మీకు 3 రీప్లేస్ అయిపోయినాయి. చూడండి. సో మరి 3 డిలీట్ అయిపోగానే ఎవరు రీప్లేస్మెంట్స్ క్రియేట్ చేస్తున్నారు, ఆ రిప్లికా సెట్ మీకు రీప్లేస్మెంట్స్ క్రియేట్ చేస్తుంది మీకు. ఓకే, సో కాబట్టి హై లెవెల్లో మీరు చూసుకున్నప్పుడు మీకు ఏం జరుగుతుంది, మీకు ఏమేమి ఉన్నాయండి, మీకు పాడ్స్, రిప్లికా సెట్, డిప్లాయ్మెంట్స్ ఆర్ డెమన్ సెట్ ఆర్ స్టేట్ఫుల్ సెట్ అండ్ సర్వీసెస్. ఇప్పుడు నీకు సర్వీసెస్ ద్వారా నేను ఎక్స్పోజ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, ఇక్కడికి వచ్చి మీరు చూస్తే kubectl ఎక్స్పోజ్ డిప్లాయ్మెంట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి మై యాప్ అని చెప్పి హైఫన్ పోర్ట్ 80. సో హైఫన్ టైప్ లోడ్ బ్యాలెన్సర్ అని ఇచ్చారంటే లోడ్ బ్యాలెన్స్ డిప్లాయ్ అవుద్ది, బట్ అప్పుడే కాదు, నేను ఏం చేస్తానంటే నోడ్ పోర్ట్ అని ఇస్తాను. మీకు కావాలనుకుంటే హైఫన్ డ్రై రన్ -o, దీనికి కూడా ఒక యామల్ క్రియేట్ చేయొచ్చు. వచ్చింది చూసారా మీకు. నేను ఏం చేస్తాను, పని చేద్దాం, ఎగ్జిట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు kubectl expose deployment -port 80 -type, so node port -dry run -o YAML అన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఎప్పుడు మల్టిపుల్ కాన్ఫిగరేషన్ అక్కడ 3 డాష్లు ఇస్తాం అనమాట. నేను ఏం చేయొచ్చు అంటే, కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఆ నోడ్ పోర్ట్ కూడా నేను ఏం చేయొచ్చు, మీకు 1212 అని ఇస్తాను మీకు. ఓకే, అంటే మనకు కావాల్సిన ఏమి పోతే ర్యాండమ్ గా పిక్ చేసుకుంటుంది. నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు సారీ -f ఇట్లా ఇద్దాం మీకు. ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చి ku get svc అని ఇచ్చాను అనుకోండి. ఓకే, సో ఇక్కడ చూస్తే 312 మీకు. ఓకే, ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీకు వస్తుందో లేదో చూద్దాం మీకు. సో సారీ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, అవునా. సో 312 మీకు. ఓకే, వచ్చిందా, అందరు యాక్సెస్ చేయొచ్చు. సో శివ, మీ క్వశ్చన్ ఏంటండి? ద క్వశ్చన్ పోస్టెడ్ బై ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ how to do port mapping for a different ports using which service we use in production. సో ఈ పోర్ట్ మ్యాపింగ్ అనేది మీరు చేయరండి. మీకు వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, మీకు ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు కమాండ్, నేను టైప్ చేసిన కమాండ్ ఇక్కడ ఇమాజిన్, నేను అసలు నోట్ పోర్టే వాడకపోయినప్పుడు ఏమవుద్దంటే మీకు సర్వీస్ క్రియేట్ అవుద్ది. ఓకే, లెట్ మీ షో యూ సంథింగ్. ఇక్కడికి వచ్చి నేను కావాలని ఏం చేస్తానంటే ఇలా ఇస్తాను, పేరు మాత్రం నేను ఏం చేస్తానంటే ఇలా ఇస్తాను, క్లస్టర్ అయిపోయి అని చెప్పి ఇది తీసేస్తాను, టైప్ ఇది కూడా తీసేస్తాను మీకు. ఇది తీసేసి ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను, సేమ్ ఒకటే డిప్లాయ్మెంట్ కి ఓకే, ku get svc అంటే ఒకే దానికి 2 ఉన్నాయి. మీరు చూసారా, దీనికి క్లస్టర్ ఐపీ అంటారు, దీనికి ఎటువంటి ఎక్స్టర్నల్ పోర్ట్ ఉండదు. మరి ఎక్స్టర్నల్ పోర్ట్ లేకుండా ఎలా కనెక్ట్ అవుతే ఇంగ్రెస్ కంట్రోలర్స్ వాడతాం, అది తర్వాత తెలుస్తుంది మీకు. ఓకే, కాబట్టి ఇలాంటి ప్రొడక్షన్ లో వాడడం. క్లియరా? రైట్. సో కాబట్టి ఈ విధంగా మీరు చూసినట్లయితే మనకి రిప్లికా సెట్స్ ఇవన్నీ కూడా పనిచేస్తాయి. సో కాబట్టి మీరు అందరూ యాక్సెస్ చేశారు అనుకోండి, ఇక్కడ మీకు మీరు చూస్తే మారుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇదండి ఓవరాల్ గా మీరు చూసినట్లయితే ఒక హై లెవెల్ ఓవర్ వ్యూ ఆఫ్ కంటైనర్స్ అంటే ఏంటి, పాడ్స్ అంటే ఏంటి, మీకు రిప్లికా సెట్స్ అంటే ఏంటి, అంటే క్యూబర్నెటీస్ యొక్క ప్రిమిటివ్ థింగ్స్ అన్నమాట. ప్రైమరీ థింగ్స్ ఏమున్నాయంటే ఇవి ఉన్నాయి. బై ద వే, నా మండే క్లాస్ నుంచి మనం ఏం చేస్తామంటే, మండే క్లాస్ నుంచి నేను మీకు ఇంకో రెండు విధాలుగా ఏ విధంగా క్లస్టర్ ఇన్స్టాల్ చేయాలి, ఆర్కేయు ఉంది, రాంచర్ క్యూబర్నెటీస్ ఇంజిన్ ఉంది, దాంతో పాటు K3s ఉంది, ఎలా చేయాలి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఆ తర్వాత
సారీ చిన్నగా మనం పాడ్స్ రిప్లికాస్ అంటే మాట్లాడుకుంటూ మనం లోపలికి వెళ్తాం మీకు. ఓకే, సో కాబట్టి మనకి టైం అనేది నా సజెషన్ ఏంటంటే మీకు ఇక్కడ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద. సో మీరు ఒకవేళ మనకి ఈ రోజుతో ఓపెన్ సెషన్స్ అయిపోతాయి కాబట్టి ఒకవేళ మీరు కంటిన్యూ అవ్వాలా లేదా అనేది మీకు డిసైడ్ అవడంలో ఇబ్బంది లేదు, కానీ కాకపోతే ఆ డెసిషన్ తీసుకోవడానికి మీకు ఖచ్చితంగా నేను కంటిన్యూ అవ్వను, నేను తర్వాత చూసుకుంటా, ఇబ్బంది లేదు. కానీ డెసిషన్ తీసుకోవడానికి 2 days వేస్ట్ చేయొద్దు. ఎందుకు అంటే మీకు కన్ఫర్మ్ చేసి ఫీజు పేమెంట్ తర్వాత ఎట్లా నేను అయిపోయిన 3 క్లాసులు వీడియోస్ యాక్సెస్ ఇచ్చేస్తాను, మీరు చదువుకొని వీకెండ్ వేస్ట్ చేయకుండా ఉంటుంది. సో ప్రాపర్ డెసిషన్ తీసుకోండి. లేదు ఇప్పుడు టైం కాదు, లేకపోతే మీకు అర్థం కాలేదు, లేకపోతే మీరు AWS చేసి వస్తారు, దట్స్ ఫైన్, వద్దు అనుకుంటే ఇబ్బంది లేదు. బట్ కావాలి అని చెప్పి మళ్ళీ మీకు అంటే మీకు 3 రోజులు వస్తుంది, సాటర్డే సండే మండే ఈవినింగ్ దాకా ఉంటుంది. సో కాబట్టి ఇవంతా కూడా మీరు చూసుకోవచ్చు. సో ఎనీవే ఫీజ్ డీటెయిల్స్ ఇవ్వండి. మీకు వన్ టైం పేమెంట్ వచ్చి 15,000, అట్లా కాకుండా 2 ఇన్స్టాల్మెంట్స్ అయితే 10,000 అండ్ అన్ని కూడా ఫోన్ పే డీటెయిల్స్ ఇవి. పేమెంట్ తర్వాత మీరు డైరెక్ట్ గా నాకు ఫోన్ నెంబర్ ఈ 2 ఫోన్ నెంబర్లు దేనికైనా కూడా పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ జీమెయిల్ ఐడి నాకు పంపించారంటే నేను మీకు డీటెయిల్స్ పంపిస్తాను. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డు వాడి నాకు పే చేయాలనుకుంటే ఫోన్ పేలో రెంట్ ఆప్షన్ అది వాడుకోవచ్చు అండి. ఒకవేళ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఉన్నారనుకుంటే మీకు అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్ ఈ నెంబర్కి పింగ్ చేయండి, డీటెయిల్స్ ఇస్తాను. మన ఈ 26th బ్యాచ్ కంప్లీషన్ డేట్ వచ్చి 6th అండి మీకు. అండ్ వీడియో యాక్సెస్ నిన్నటిది మొన్నటిది ఈ రోజుది రాబోయే ప్రతి ఒక్కరు కూడా వీడియో యాక్సెస్ ఎప్పుడు వస్తుందంటే మీకు ఫీ పేమెంట్ తర్వాత వస్తుంది అండ్ మీకు 1 year పాటు వ్యాలిడ్ గా ఉంటుందండి మీకు. ఓకే, సో నేనేం చేస్తానంటే మోస్ట్లీ బై మండే ఆఫ్టర్నూన్ కి ఏం చేస్తానంటే అంటే కొత్త మీటింగ్ ఐడి కొత్త వాట్సాప్ గ్రూప్ పెడతాను అనమాట, ప్రతి బ్యాచ్ కు ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే మండే ఈవినింగ్ 7 o'clock మనకి 4th క్లాస్ కాబట్టి మీకు నేను ఏం చేస్తాను మోస్ట్లీ బై మండే మిడ్ కల్లా కూడా మధ్యాహ్నం కల్లా కూడా మెయిల్ పంపించేస్తాను కొత్త మీటింగ్ ఐడి అండ్ వాట్సాప్ గ్రూప్ తో. కొన్నిసార్లు స్పామ్కి వెళ్ళిపోతే స్పామ్ చెక్ చేసుకోండి, ఒకవేళ రాకపోతే కొన్నిసార్లు మిస్ అయితే వాట్సాప్ లో పింగ్ చేయండి, నేను డీటెయిల్స్ ఇస్తాను. ఇవ్వండి ఫీజ్ డీటెయిల్స్. సో నెక్స్ట్ వచ్చి మీకు ఓకే, సో నేను లేటెస్ట్ తీసుకుంటా. లేటెస్ట్ అంటే 1.29 లేటెస్ట్, కానీ అప్పుడే అప్గ్రేడ్ కాదు కాబట్టి ఇక్కడ చూస్తే నేను కాప్ ఆర్ కేయు 1.28 అనుకుంటాను. కేయు గెట్ పాడ్స్ అన్నాను అనుకోండి మీకు, ఆర్ కేయు గెట్ నోట్స్ అన్నాను అనుకోండి మీకు, 1.28.6 అండి. 1.29 లేటెస్ట్, ఇది దాని బిఫోర్ N-1 వర్షన్ అనమాట మీకు. రైట్, ఇదండి ఫీ డీటెయిల్స్. నా మీకు క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ ద మీ పేరు చెప్పి క్వశ్చన్ అడిగితే నెక్స్ట్ 15 minutes మనం క్వశ్చన్స్ మీద డిస్కస్ చేద్దాం. గో అహెడ్ గైస్. ఎనీ క్వశ్చన్స్? హర్ష గారు, నిఖిల్ అండి. చెప్పండి నిఖిల్. సో మనం నోట్స్ క్రియేట్ చేస్తాం కదండి విత్ క్లస్టర్ క్రియేట్ చేసేటప్పుడు. సో నోట్స్ రీజన్ స్పెసిఫిక్ అండి, లొకేషన్ స్పెసిఫిక్? ఇప్పుడు ఒక నోడ్ ఒక రీజన్ లో ఇంకో నోడ్ టెక్నికల్ గా పెట్టడం కష్టం అయిపోద్ది. రీజన్ ఏంటంటే అట్లా వర్కౌట్ కాదు. రీజన్ ఏంటంటే మీకు నార్మల్ గా అయితే మల్టిపుల్ అవైలబిలిటీ జోన్ లో పెట్టుకుంటాం. ఇప్పుడు రైట్ నౌ ఈ క్లస్టర్ మీరు చూసారు అనుకోండి, ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్. మీకు 1A 1B 1C ఇట్లా వస్తుంది అనమాట అవైలబిలిటీ జోన్స్. కానీ బిట్వీన్ ద రీజన్స్ అనేది పెట్టాం. అప్పుడు ఏమవుతుందంటే బిట్వీన్ ద రీజన్స్ పెడితే చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ అట్ నెట్వర్క్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ దానికంటే ఎక్కువ మీకు స్టోరేజ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు, అందువల్ల మీకు ఇబ్బంది వస్తుంది. కాబట్టి మీరు వేరే రీజన్ లో పెట్టాలనుకోవడం డిఆర్ కిందకు వస్తుంది. సో దానికి ఏంటంటే డిజైన్ కన్సిడరేషన్ చాలా టఫ్ గా ఉంటాయి అనమాట. ఎందుకంటే డేటాబేస్ అనుకోండి మీకు దాన్ని రిప్లికేట్ చేయాలిగా దానికి. సో బిట్వీన్ ద రీజన్స్ చేయడానికి ఇంకా టెక్నాలజీ అంత ఈజీగా లేదండి. అవైలబిలిటీ జోన్స్ ఉంది, ఓపెన్ ఈబిఎస్ అని ఉంది, మనం యూజ్ చేస్తాం, కానీ బిట్వీన్ ద రీజన్స్ లేదు. కాబట్టి ఎవరు కూడా ప్లస్ ఏంటంటే ఇంకా పెద్ద తలనొప్పి ఏంటంటే పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్. యాక్చువల్ గా మీకు అట్లా చేశారు అనుకోండి బిట్వీన్ ద పార్ట్స్ ఫెయిల్ అంతా కూడా రావడానికి టైం పడుతుంది, అప్లికేషన్ ఇంపాక్ట్ అవుతుంది బాగా. కాబట్టి బిట్వీన్ ద రీజన్స్ చాలా నేనైతే చూడలేదు ఇప్పుడు దాకా. ఓకే, అంటే ఇప్పుడు మన డిఆర్ అంటే అప్పుడు 2 clusters చేయాలి కదా అంటే 2 regions 2 clusters చేసుకో. ఓకే, అండ్ ఇంకో క్వశ్చన్ ఉందండి. చెప్పండి. మనం పార్ట్స్ క్రియేట్ చేసినప్పుడు అందులో మల్టిపుల్ కంటైనర్స్ ఉంటాయి కదండి మామూలుగా. సో మనం చెక్ చేయొచ్చా ఎన్ని కంటైనర్స్ ఉన్నాయి? ఓకే, నాట్ మ్యాండేటరీ. ఇస్ దేర్ ఇక్కడ వచ్చి మీకు kubectl డిస్క్రైబ్ పాడ్ అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి, పైకి వస్తే మీకు ఇప్పుడు కంటైనర్స్ కింద చూడండి ఎంజినిక్స్ యాప్ ఫ్లాస్క్ యాప్ 2 ఉన్నాయి చూడండి, కనిపిస్తాయి. అదేం లేదు, అంత చూడొచ్చు. ఓకే, పర్టికులర్ కంటైనర్ ని మాత్రమే డిలీట్ చేయొచ్చు అండి ఒక పార్ట్ లో? చేయలేరు.
చేయలేదు. ఓకే. మామూలుగా పార్ట్ డిలీట్ పార్ట్ అంటే మొత్తం అన్ని అందులో ఉన్న అన్ని కంటెంట్స్ మొత్తం పోతాయి. డిలీట్ అవుతాయి. ఒకటికి రాసిన పాడు మొత్తం ఓకే. రీబూట్ అవుతుంది. ఓకే. థ్యాంక్స్. క్వశ్చన్స్ గైస్. క్వశ్చన్స్ హర్ష గారు, వెంకీ అండి. చెప్పండి వెంకీ. మనం కంటైనర్స్ క్రియేట్ చేసినప్పుడు ఎంటీ డైరెక్టరీ ఒకటి క్రియేట్ అవుతుంది. దాని పర్పస్ ఏంటండి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ మీరు ఒక MySQL ఇన్స్టాల్ చేస్తున్నారు టెస్టింగ్ పర్పస్ కోసం. MySQL ఆ డేటాను వచ్చి ఎక్కడైనా ఒక టెంపరీ ప్లేస్ లో పెట్టుకోవాలి బేసిక్ గా మీకు టెస్టింగ్ కోసం. ఆ టెస్ట్ అలాంటి టెంపరీ వాల్యూమ్ గా బాగా పనికి వస్తుంది మీకు. యాక్చువల్గా మీకు ఏదో ఒక లొకేషన్ ఉండాలనుకోండి డేటా పెట్టడానికి. నేను నా అప్లికేషన్ డేటా పెట్టడానికి ఎక్కడ స్క్రాచ్ లొకేషన్ అంటారు బేసిక్, ఆ టెంప్ లొకేషన్ అంటారు. దానికోసం యూజ్ చేస్తాం మనం. మీకు దానివల్ల పెద్ద ఉపయోగం లేదు, టెస్టింగ్ కోసం బాగా పనికి వస్తుంది మీకు. నేను చూపిస్తాను కూడా మీకు తర్వాత. లైక్ మనకి సర్వర్ లో టెంప్ ఎలాగో యూస్ చేసుకుని అలాగే అనుకోండి. మళ్ళీ అంటే clean up ఇప్పుడు ఏమవుతుందంటే అది డేటా పర్సిస్టెన్స్ ఉండదు. ఎందుకంటే ఆబ్వియస్ గా పార్ట్ డిలీట్ అయిపోతుంది, అది కూడా డిలీట్ అయిపోతుంది. టెంపరీ పర్పస్ కోసం డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అట్లా చేసుకున్నప్పుడు మీకు పనికి వస్తుంది అనమాట. ఇంకొకటి అండి, లైక్ మనకి లాగ్స్ మానిటర్ చేస్తున్నాం అనుకోండి ఎక్స్టర్నల్ గా. అప్పుడు మన పాడ్ లో ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ లైనక్స్ సర్వర్ అయితే మనం యూస్ చేసేది లాజిక్ మానిటర్ నాగియోస్ అనుకోండి. అప్పుడు దాని ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేస్తాం. లైక్ లాజిక్ మానిటర్ అయితే SSH తో అని కమ్యూనికేట్ చేసుకుంటాం కదా. అలాగా పాడ్ ని మనం మానిటర్ చేయాలనుకున్న బ్లాగ్స్ కి ఎలాంటి ప్లగ్ఇన్స్ దాంట్లో చేయాల్సి వస్తుంది? పాడ్ లోపల ఏమి ఇన్స్టాల్ చేయమండి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ So, పాడ్ అప్పుడు- లోపల వినండి. సో పాడ్ లోపల ఏమి చేయం, ఎందుకంటే పాడ్ ఇమేజ్ లో పెడితే మీకు ఇబ్బంది అయిపోతుంది. డౌన్లోడింగ్ క్రియేషన్ అంతా కూడా అడిషనల్ బర్డన్ అవుతుంది బేసిక్ గా. సో మీరు మానిటర్ చేసేటప్పుడు ఏం మానిటర్ చేస్తారు? ఒకటి లాగ్స్ మానిటర్ అయిపోతే అన్ని లాగ్స్ కూడా స్టాండర్డ్ అవుట్పుట్ కి, నాకు మీకు చూపించాను చూసారా క్యూబ్సిటీ లాగ్స్ అని చెప్పి, స్టాండర్డ్ అవుట్పుట్ కి వస్తాయి. ఆ లాగ్స్ అన్ని కూడా మనం ఎక్స్టర్నల్ గా స్ప్లంక్ కో లేదా ఎలాస్టిక్ సర్చ్ కో రీరౌట్ చేసుకోవచ్చు లాగ్స్ వరకు. ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ CPU మెమరీ అంతా కూడా మీకు ఏం చేస్తాం, మెట్రిక్ సర్వర్ అనే ఒక అడిషనల్ గా మనం ఇన్స్టాల్ చేస్తాం మీకు. అలాగే మీకు ప్రొమిథియస్ మానిటరింగ్ చేసి మానిటర్ చేస్తాం. కాబట్టి ఈ రెండు ఉన్నాయి కాబట్టి పాడ్ లోపల అంటే ఇమేజ్ లోపల మీరు మానిటరింగ్ సిస్టమ్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఇట్స్ నాట్ రిక్వైర్డ్. నా ఎందుకంటే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఆ లాగ్స్ ఉన్నాయి కదా, అవి మనకి ప్రొమిథియస్ కానీ వేరే ఎక్స్టర్నల్ టూల్ కి ఎలా కమ్యూనికేట్ చేస్తుంది ఆ పాడ్ అని? ఆ పాడ్ చేయదు. ఆ పాడ్ ఎందుకు చేస్తుంది మీకు? ఆబ్వియస్ గా మీకు స్టాండర్డ్ అవుట్పుట్ లో వచ్చే ప్రతిదీ కూడా మీకు ఏంటంటే లాగ్ ఫైల్ కి రాస్తుంది. ఆ లాగ్ ని మీకు మనం ఏం చేస్తాము, అడిషనల్ గా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏం చేస్తాం, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాస్టిక్ ఏజెంట్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఎలాస్టిక్ ఏజెంట్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ స్టాండర్డ్ అవుట్పుట్ లో వస్తున్న లాగ్స్ అన్ని కూడా అది రీడైరెక్ట్ చేసి వేరే దానికి పంపిస్తుంది. పాడ్ పంపించదు మీకు. మీకు అప్లికేషన్ పాడ్కి సంబంధం లేదు లాగ్స్. అది జస్ట్ స్టాండర్డ్ అవుట్పుట్ కి త్రో చేస్తుంది, దాన్ని రీడైరెక్ట్ చేసేది వేరే ఉంటుంది మీకు. క్వశ్చన్స్? హర్ష గారు, ఇక్కడ కృష్ణ. ఇప్పుడు పాడ్స్ కి డిఫరెంట్ ఐపీస్ ఉంటాయా, సింగిల్ ఐపీస్ ఉంటాయా అండి? అంటే క్లస్టర్ హోస్ట్ మీద క్రియేట్ చేసినప్పుడు. సో మీకు క్లస్టర్ క్రియేట్ చేసినప్పుడు అదొక డిఫరెంట్ IP రేంజ్ వాడుకుంటుంది మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను KU get pods -o wide అన్నాం అనుకోండి. మీకు మీరు చూస్తే మన క్లస్టర్ క్రియేట్, లేదంటే ఇంకా చెప్తాను, కాప్స్ ఎడిట్ క్లస్టర్ అంటే మీరు కిందకు వస్తే మనం కాప్స్ ద్వారా డిప్లాయ్ చేసేటప్పుడు ఇంటర్నల్ గా అదొక రేంజ్ వాడుకుంటుంది. ఏంటంటే ఈ రేంజ్ చూసారా 1064 అని చెప్పి రేంజ్ /10 మీకు. సో కాబట్టి ఏమైపోతుంది మీకు, /8 అంటే 16,67,00,000 IPలు వస్తాయి, /11 అంటే 83 లక్షలు, /10 అంటే 41 లక్షలు 42 లక్షల IPలు వస్తాయి అనమాట మీకు. సింపుల్ చెప్పాలంటే ఈ రేంజ్ లో అన్ని వస్తాయి అనమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే KU get pods -o wide అన్నాం అనుకోండి. మీకు pods -o wide అన్నాం అనుకోండి. సో అన్ని కూడా 10 డాట్లు ఉన్నాయి చూడండి మీకు. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు యు ఆర్ వెరీ లెస్ కన్సర్న్ అబౌట్ IP అడ్రసెస్. ఎందుకంటే ఒక పాడ్ డిలీట్ అయిపోయి మళ్ళీ క్రియేట్ చేస్తే బేసిక్ మీకు ఏమవుతుంది, మీకు ఆ IP రావాలని రూల్ లేదు. సో కాబట్టి కంటైనర్ ఎన్విరాన్మెంట్ లో మీకు పాడ్స్ కి IPs కి వాల్యూ లేదనమాట బేసిక్. ఎందుకంటే ఇదే కాన్సెప్ట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ పెట్స్ వర్సెస్ క్యాటిల్ అంటారు మీకు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి పెట్స్ అంటే ఇప్పుడు మనకు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎట్లా చెప్పేదంటే వీళ్ళు దాన్ని ఏం చేస్తారు, ఇమాజిన్ ఈ చికెన్ షాప్ ఉంది అనుకోండి, చికెన్ షాప్ లో వాళ్ళు ఈ మటన్ కోస్తున్నారు అనుకోండి, వాళ్ళకేమో అక్కడేమో ఎమోషన్ అటాచ్మెంట్ ఉండదు ఆ మేకతో గానీ వాట్ ఎవర్ పొట్టేలతో గానీ బేసిక్గా, రైట్? వాళ్ళు జస్ట్ కోస్తే అమ్మేస్తారు, వాళ్ళ ప్రొఫెషన్ అది. అలాగని వాళ్ళు ఎలాగ వీళ్ళు ఈ కుక్కల్ని నక్కల్ని గోయరు, అంటే వాళ్ళ పెట్స్ చేయరు వాళ్ళు. సర్వర్స్ వచ్చి పెట్స్, గుర్తుపెట్టుకోండి, దాని బాగోగులు మీరు చూస్తారు యాక్చువల్ గా. వేరేస్ పాడ్స్ అనేది కంటైనర్స్ క్యాటిల్ అన్నమాట, అవి ఏది ఉంటుందో ఏది పోద్దో మీకే తెలియదు, కాబట్టి ఐపీ అడ్రస్ కి జీరో వాల్యూ. అసలు పాడ్ ఐపీ అడ్రస్ పట్టించుకోవాల్సిన అవసరమే లేదు, జీరో వాల్యూ ఫర్ దట్. ఓకే, సో ఇప్పుడు నాకు ఒక హోస్ట్ నుండి ఏదైనా డేటాని పాడ్స్ లోకి కాపీ పేస్ట్ చేయాలంటే, అంటే ఏదైనా డేటాని తీసుకొచ్చుకోవాలంటే అది పాసిబుల్ అవుతుందా? టెక్నికల్ గా ఎస్, దానికి మీకు మొత్తం అండర్స్టాండ్ చేసుకుంటే అర్థం అవుద్ది. ఒక పాడ్ నేను ఆల్రెడీ మీకు పాడ్స్ అనేది స్టేట్లెస్ అని చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా పాడ్ పోతే డేటా పోతున్నప్పుడు దెర్ ఇస్ నో పాయింట్ ఆన్ కాపింగ్ ద డేటా కదా. అవును. సో దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ కాపింగ్. సో కాబట్టి అలా చెయ్యం. సో కాబట్టి మీరు ఏం చేయాల్సి వస్తుంది, సర్వర్స్ ని పాడ్స్ ని వేరే వేరేగా చూడాలి. మీరు రైట్ ఓకే. లో ఏం చేస్తున్నారంటే కంపేర్ చేసుకుంటున్నారు రెండు, అది సర్వర్ ఇది పాడ్ అని చెప్పి. రెండు వేరే వేరే, రెండు ఒకటి కాదు. పాడ్స్ యొక్క సర్వీస్ పర్పస్ వేరే, హోస్ట్ ఒక సర్వర్ ఒక పర్పస్. సో మీకు తర్వాత అర్థం చేసుకుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చి ఫర్ హెచ్ఏ అండ్ డిఆర్, డూ వీ మెయింటైన్ అవర్ అప్లికేషన్ ఇన్ మల్టీ క్లౌడ్స్? డిపెండ్స్ అపాన్ పైసలు ఉన్నాయా బేసిక్ గా మీకు. అంటే నా అప్లికేషన్, మీరు ఒక అప్లికేషన్ క్యూబర్నెటీస్ లో రన్ చేయాలంటే వేల డాలర్లు పెట్టాలండి, బిల్లులు కట్టాలి బేసిక్ గా. సో మీరు ఆలోచించుకోవాలి, ఇప్పుడు నాది ఒక 5 గంటలు డౌన్ అయిందంటే అప్లికేషన్, నాకు ఎంత లాస్ వస్తుంది మీకు. ఆ లాస్ నేను బేర్ చేయడానికి ఆ కాస్ట్ తో నేను వేరే దగ్గర డిఆర్ పెట్టచ్చా, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. కాబట్టి నేను డిఆర్ చూశాను కానీ సేమ్ క్లౌడ్ లో, అంటే ఏంటి, మీకు ఏడబ్ల్యూఎస్ ఉంది అనుకోండి, యుఎస్ ఈస్ట్ 1 లో ఉంది ప్రైమరీ, యుఎస్ ఈస్ట్ లో సెకండరీ ఉండొచ్చు మీకు, ఆర్ వెస్ట్ లో ఉండొచ్చు. అలా చూశాను బోత్ ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్ లో. రెండు క్లౌడ్ లో ఎప్పుడు చూడలేదండి, ఎందుకంటే ఇట్ విల్ హ్యావ్ మ్యాసివ్ కాంప్లికేషన్స్ యాక్చువల్ గా. మీకు అసలు రెండు డిఫరెంట్ క్లౌడ్ లో అట్లా పెట్టడం అనేది, అలాంటి ఆలోచన రావడం కూడా, ఎందుకంటే మధ్యలో కనెక్టివిటీ సంగతి ఏంటి, ఇద్దరు దాన్ని ఏమంటారు, వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ ఇబ్బంది వస్తే ఏమవుద్ది, పైసల దగ్గర ఏమవుతుంది, చాలా తలనొప్పులు ఉన్నాయి కేజీ. కాబట్టి ఇట్స్ నాట్ ఏ వైబుల్ ఆప్షన్ అన్లెస్ మ్యాసివ్ చాలా పెద్ద అప్లికేషన్ మీది, మీరు ఏడబ్ల్యూఎస్ డౌన్ అయిపోద్ది అని డౌట్ ఉంటే తప్పిదే మీకు. ఇంకోటి ఏముంది, కెన్ వీ డూ హారిజాంటల్ స్కేలింగ్? ఎస్, హారిజాంటల్ స్కేలింగ్ చేయొచ్చు అండి, దానికి ఇంకా టైం ఉంది, తర్వాత నేర్చుకుంటారు. మెట్రిక్ సర్వర్ వేసి మీరు చూస్తారు మీకు. ఎస్, ఆప్షన్ ఉంది మీకు. ఎనీథింగ్ ఎల్స్? క్వశ్చన్స్? గైస్ క్వశ్చన్స్ అండి, ఇంకా 5 minutes ఉంది. నో క్వశ్చన్స్? ఒక క్వశ్చన్ ఉందండి. సో చెప్పండి. రెప్లికా సెట్స్ కి డీమన్ సెట్స్ కి డిఫరెన్స్ ఏముందండి? ఫర్ ఎగ్జాంపుల్ రెప్లికా సెట్ 3 అంటే మామూలు త్రీ పార్ట్స్ ఉంటాయి కదా ఆల్రెడీ. సో డీమన్ సెట్స్ కూడా మనం ఇస్తే ఈచ్ పార్ట్ ఒక్కొక్క నోడ్ లో ఉంటుంది కదా. సో వాటి డిఫరెన్స్ ఏమి? ఇప్పుడు రిప్లికా సెట్ లో మీరు డిప్లాయ్ చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 పాడ్లు ఉన్నాయి కదా మీకు, ఈ 3 పాడ్లు దీంట్లోనే రన్ అవ్వాలని గ్యారంటీ లేదు మీకు. లేకపోతే ఒక పని చేస్తాను మీకు, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాడ్ని కానీ నేను ఆఫ్ చేశాను అనుకోండి, మీకు ఈ పాడ్ ఏమైపోద్ది అంటే ఈ రెండిట్లోకి వెళ్ళిపోతుంది మీకు బేసిక్గా. తర్వాత నేను సర్వర్ని మళ్ళీ ఆన్ చేశాను అనుకోండి, దాంట్లోకి రాదు యాక్చువల్గా మీకు. రెప్లికా సెట్ అనేది ఎందుకు ఉందంటే, ఎట్టి పరిస్థితుల్లో నాకు 3 అంటే 3 రన్ చేస్తా, ఎక్కడ రన్ చేస్తా నాకు అనవసరం. మీరు 3 పార్ట్లు అడిగారా, నేను రన్ చేస్తా, అది ఎక్కడ ఏంటి ఎందుకని నాకు వదిలేయాలి మీరు. కానీ డీమన్ సెట్టెడ్ కాదు, ఎట్టి పరిస్థితుల్లో ఏం జరిగినా ఒక్కొక్క పాడు ఒక్కొక్క సర్వర్లో రన్ అవ్వాలి మీకు. ఆ గ్యారెంటీ రెప్లికా సెట్ ఎలా ఇస్తుంది, మీకు ఇవ్వలేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ నేను కార్డన్ చేశానంటే కొంచెం స్టాప్ చేశాను అనుకోండి, ఈ పార్ట్ దీనికి వెళ్ళిపోద్ది. ఎందుకు, రెప్లికా సెట్ ఏం ఆలోచిస్తుంది, నేను 3 మెయింటైన్ చేయాలా, కాబట్టి ఈ రెండిట్లో రన్ చేస్తా, ఐ డోంట్ కేర్ అబౌట్ దిస్ వన్. కానీ డీమన్ సెట్ ఏం చేస్తుంది, మీకు ఇది డౌన్ చేసినప్పుడు పట్టించుకోదు, ఇంకా ఆ రెండిట్లో 2 రన్ అవుతూ ఉంటుంది, మళ్ళీ మీరు సర్వర్ అప్ చేసినప్పుడు దాంట్లో స్టార్ట్ చేస్తుంది మళ్ళీ పాడు. సో రెండు పర్పస్లు వేరే అండి. ఓకే, మామూలు డిప్లాయ్మెంట్ లో రెండు యూజ్ చేయొచ్చు కదండి, ఐ మీన్ ఒకే డిప్లాయ్మెంట్?
ఫస్ట్ డిప్లాయ్మెంట్ వేరే, డీమన్ సెట్ వేరే. మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఒకేసారి కాలేరు, రెండు పనులు చేయలేరు. ఏదర్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్, 2 జాబులు చేయలేరు. ఎందుకంటే పర్పస్ డిఫరెంట్ కాబట్టి. డిప్లాయ్మెంట్ పర్పస్ ఈజ్ డిఫరెంట్ అండ్ డీమన్ సెట్ పర్పస్ ఈజ్ డిఫరెంట్. 2 కలిపి ఉండదు అనమాట మీకు. ఓకే. అంటే నాకు క్వశ్చన్ ఏంటంటే అండి, సో మామూలు డిప్లాయ్మెంట్లో మనం YAML ఫైల్లో ఆ డిప్లాయ్మెంట్ ఫైల్ ఉన్నప్పుడు సో రిప్లికా సెట్ అండ్ డేమన్ సెట్ 2 అక్కడే ఇవ్వచ్చా ఒకే ఫైల్లో, YAML ఫైల్? మీకు డీమన్ సెట్ ప్రాపర్ గా బాగా అర్థం చేసుకోండి. డిప్లాయ్మెంట్ లోపల రిప్లికా సెట్ వస్తుంది. ఓకే, డిప్లాయ్మెంట్ కి ఈక్వల్ లెవెల్లో ఉంది ఎవరు? డీమన్ సెట్. అలాగే ఇంకా ఈక్వల్ లెవెల్లో ఉంది ఎవరు? స్టేట్ఫుల్ సెట్. సో లెవెల్స్ వేరే, 2 వేరే, అవన్నీ వేరే. డిప్లాయ్మెంట్ కింద రిప్లికా సెట్ వస్తుంది. సో రిప్లికా సెట్ ఈస్ నాట్ ఈక్వల్ టు డీమన్ సెట్ అండ్ స్టేట్ఫుల్ సెట్. ఓకే. ఎక్కడైనా క్యూబర్నెటిస్ ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అండి మీకు. హౌ మెనీ మ్యాక్స్ కంటైనర్స్ ఇన్ 1 పాడ్? మీ ఇష్టం, ఎన్ని కావాలి. మీ సిస్టమ్ లో ఎంత మెమరీ సిపి ఉందో అని పెట్టుకోండి. అక్కడ ఏమి లిమిట్ ఏం లేదు మీకు. సో కాబట్టి మీ దాంట్లో మంచి ర్యామ్ సిపి అంటే 1000 కంటైనర్లన్నా పెట్టుకోండి ఒక దాంట్లో. మనం ఆలోచించాల్సిందంటే మీరు రివర్స్ లో ఆలోచించాలా. నేను ఎందుకు ఒక దాంట్లో మల్టిపుల్ కంటైనర్స్ పెట్టాలి అని ఆలోచించాలా. జస్టిఫికేషన్ ఏంటి మీకు? అది మండే రోజు మీరు ఏమనుకుంటున్నారంటే మోస్ట్ ప్రాబుల్లీ ఒక పాడ్ లో 3 కంటైనర్స్ పెట్టి వాటిని తీసుకెళ్లి 3 నోడ్ లో రన్ చేస్తాను అనుకుంటున్నారు. అలా రన్ కాదు. సో మండే ఇంకా మనం డీప్ గా వెళ్తాం, అప్పుడు ఐడియా వస్తుంది మీకు. క్వశ్చన్స్ గైస్? క్వశ్చన్స్? మీకు డెవాప్స్, క్యూబర్నెటీస్, ఫ్యూచర్ అనేది ఏ టెక్నాలజీ అయినా కూడా రాను మార్పులు చేర్పులు అవుతూ ఉంటుంది. నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు నేను విండోస్ అడ్మిన్ని, ఇప్పుడు 2005 లో బేసిక్ గా. అక్కడ నుంచి విండోస్ నుంచి లైనెక్స్, తర్వాత VMware, స్టోరేజ్, క్లౌడ్, డెవాప్స్ సారి నేను చదువుతూ వచ్చాను బేసిక్ గా. సో మీరు డెవాప్స్ నేర్చుకొని క్యూబర్నెటీస్ అంతా నేర్చుకుంటే బాగానే పోతుంది ఒక 3-4 ఇయర్స్. కానీ ఈ 3-4 లెవెల్స్ కొత్త ఏదో వస్తూ ఉంటాయి. టెక్నాలజీ మార్చుకుని చదువుకుంటూ పోవడమే మీకు. కాబట్టి ఒకటి నేర్చుకొని నాకు 10 ఏళ్ళు ఏం కాకూడదు అంటే వర్కౌట్ కాదండి. మీరు నేర్చుకుంటూ ఉంటే ఎస్, గుడ్స్ వెరీ గుడ్. రైట్ నౌ యాజ్ ఆఫ్ నౌ ఐటీలో ఎక్కువ జాబ్స్ ఆఫర్ చేస్తుంది ఏంటి? క్లౌడ్ అండ్ డెవాప్సే కదా మీకు. సో కాబట్టి ఇట్స్ ఫైన్. వేరే ఏ ఫీల్డ్ కూడా ఆ లెవెల్లో ఇవ్వట్లేదు. వీళ్ళు ఏఐ అని అంటున్నారు కానీ దానికి మీకు మెషిన్ లెర్నింగ్ అని దానికి విపరీతమైన ఇది కావాలి మీకు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. అది లేకుండా ఏఐ ఆర్ దీన్ని ఏం చేయలేరు మీరు. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? ఓకే, గుడ్. చలో లెట్స్ స్టాప్ ఇట్ హియర్. ఎవరైతే ఫీజు పంపించేస్తారో నేను కాసేపులో మెయిల్ పంపిస్తానండి, యాక్సెస్ ఇచ్చేస్తాను, మీరు చూసుకోవచ్చు యాక్చువల్గా వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అటెండింగ్ ద ఫ్రీ సెషన్స్ అండి. సీ యూ ఆన్ మండే. ఓకే, బై ఫ్రెండ్స్.